This conference will now be recorded. సో మన రిక్వైర్మెంట్ ఏంటంటే S4 నుంచి ప్రొడక్ట్ ప్రపోజల్ డేటా తీసుకురావటం, కి సెండ్ చేయాలి. అయితే మ్యాపింగ్ పార్ట్ ఉంది. నెక్స్ట్ మనకి JSON మెసేజ్ కింద కన్వర్ట్ చేసి పంపాలి. సార్ స్మాల్ డౌట్ ఆ సార్ పార్ట్ ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మనకి మెసేజ్ మ్యాపింగ్లో టార్గెట్ స్ట్రక్చర్లో మీరు XSD తీసుకున్నారు కదా సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను P1 నుండి ఆ టార్గెట్ స్ట్రక్చర్ అనేది డౌన్లోడ్ చేసుకుని సిపిఐలో టార్గెట్ స్ట్రక్చర్లో నేను అప్లోడ్ చేస్తున్నాను సార్. అయితే నాకు ఏంటంటే అక్కరెన్స్ అనేది చేంజ్ చేయాలి సార్. అటువంటిప్పుడు నేను డైరెక్ట్గా XSDలోకి వెళ్ళి చేంజ్ చేసుకుంటే సరిపోద్ది సార్. చేంజ్ చేసుకోవచ్చు. మీకు డైరెక్ట్ ఇక్కడికి వచ్చు, డైరెక్ట్ XSDలో అంటే మ్యాపింగ్ లెవెల్ ఏం చేయలేరు. రిసోర్స్ మ్యాపింగ్లో కాకుండా రిసోర్స్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదంటే దీన్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ చేంజ్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి సోర్స్ ఓకే సార్, సోర్స్ నుండి మనకి చాలా ఫీల్డ్స్ వస్తుంది, అదే చాలా నోట్స్ వస్తున్నాయి వస్తున్నాయి కదా. మనం మ్యాక్సిమం వచ్చి అన్బౌండెడ్ పెట్టుకోవాలి సార్, అది అంటే మెయిన్ రూట్. అవునవును అవును, అటువంటిప్పుడే కదా మనకి అన్ని ఫీల్డ్స్ వెళ్తాయి టార్గెట్. లేదు అంటే అది మినిమం అక్కరెన్స్ అని మ్యాక్సిమం అక్కరెన్స్ 0 పెట్టుకుంటే వెళ్ళవు కదా సార్. అప్పుడు మ్యాక్సిమం అక్కరెన్స్ 0 పెడితే వెళ్ళవు. సో ఇక్కడ అక్కరెన్సీ ఒకటి ఫీల్డ్ లెవెల్, ఒకటి స్ట్రక్చర్ లెవెల్. ఒకటి ఫీల్డ్ లెవెల్ అక్కరెన్సీ అంటే మీకు మీనింగ్ ఏంటంటే ఇది ఆప్షనల్ ఫీల్డ్, అంటే ఒక రికార్డులో ఇది ఆప్షనల్ ఫీల్డా మ్యాండేటరీ ఫీల్డా అన్నది. మినిమం అక్కరెన్స్ 0 పెట్టుకుంటే ఆప్షనల్ ఫీల్డ్ అని మీనింగ్. మినిమం అక్కరెన్స్ 1 పెడితే దాని మీనింగ్ ఇది మ్యాండేటరీ. సో ఒక రికార్డ్లో ఈ ఫీల్డ్స్ ఆప్షనలా మ్యాండేటరీ అని. స్ట్రక్చర్ అక్కరెన్స్ వేరు. మళ్ళీ స్ట్రక్చర్ అక్కరెన్స్ మీరు ఇక్కడ 0 to 1 పెట్టుకున్నారు అనుకోండి, ఒకటే రికార్డు. నీకు సెండర్ సైడ్ నుంచి 100 రికార్డులు వచ్చినా టార్గెట్ సైడ్ ఒకటే రికార్డు క్రియేట్ అవుతుంది. సో నువ్వు స్ట్రక్చర్ అక్కరెన్స్ కూడా మీరు అన్బౌండెడ్ పెట్టుకున్నారు అనుకోండి, మినిమం 0 మ్యాక్సిమం స్టార్ పెట్టుకుంటే అప్పుడు మాత్రం టార్గెట్ సైడ్ మల్టిపుల్ రికార్డ్స్ క్రియేట్ అవుతాయి. సో అక్కరెన్స్ అనేది రెండిటికి, స్ట్రక్చర్కి అక్కరెన్స్ ఉంటుంది, ఫీల్డ్కి అక్కరెన్స్ ఉంటుంది. ఓకే సార్. సో ఇప్పుడు మనం మెసేజ్ని డైరెక్ట్గా, ఇప్పుడు మాకు మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ మనం ఐబ్రీస్కి సెండ్ చేయాలి. సో మీరు ఇక్కడ నుంచే డైరెక్ట్గా మీరు సెండ్ చేయొచ్చు, లేదంటే ఫస్ట్ మీరు పోస్ట్ మ్యాన్ నుంచి కూడా ట్రై చేసుకోవచ్చు. పోస్ట్ మ్యాన్ నుంచి డైరెక్ట్గా ఐబ్రీస్కి కూడా ట్రై చేసుకోవచ్చు. ఎప్పుడంటే ఇది క్లౌడ్ అయితే, అంటే కొన్ని క్లౌడ్ అప్లికేషన్స్ అయితే మీరు డైరెక్ట్ పోస్ట్ మ్యాన్ సెండ్ చేసుకోవచ్చు. ఆన్ ప్రైమేస్ అప్లికేషన్స్ అలాంటి పోస్ట్ మ్యాన్ మీరు సెండ్ చేస్తే వెళ్ళవు, ఎందుకంటే ఆన్ ప్రైమేస్లోకి ఏ ఐపీ అడ్రస్ పెడితే ఐపీ అడ్రస్ అలో ఉండదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే dynamic product proposal hybrid DPP. Okay, this DPP batch. Okay, open చేద్దాం. Authorization CPI. ఓకే, సో ఇప్పుడు నేను డైరెక్ట్ ఐబ్రీస్ సెండ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఐబ్రీస్ నాకు ఏంటంటే ఇది ఎండ్ పాయింట్, ఐబ్రీస్ ఎండ్ పాయింట్ అన్న యూఆర్ఎల్ అన్న ఒకటే. సో నాకు ఇది ఐబ్రీస్ ఎండ్ పాయింట్. సో నేను ఏం చేయాలంటే మెసేజ్ పోస్ట్ చేయాలి. సో అందుకని ఆపరేషన్ టైప్ పోస్ట్ తీసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి నాకేంటంటే కనెక్షన్ డీటెయిల్స్. ఇది మన పోస్ట్ మేనేజర్ రిసీవర్ పంపించేటప్పుడు కూడా మన ఇవి చూసుకోవచ్చు అన్నట్టు. మన స్టాండర్డ్ టెంప్లెట్ అది. ఓకే, రిసీవర్ సెండ్ చేసేటప్పుడు మన కనెక్షన్ డీటెయిల్స్ వచ్చినాయి. అథెంటికేషన్ టైప్. సో అథెంటికేషన్ టైప్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే OAuth 2.0 OAuth అథెంటికేషన్ టైప్.
సో మనం ఇక్కడ గ్రాండ్ టైప్ క్లయింట్ క్రెడెన్షియల్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ టోకెన్ యూఆర్ఎల్ ఇవ్వాలి. టోకెన్ యూఆర్ఎల్ మనకి సమ్వేర్ ఇక్కడ కలెక్ట్ చేసాం. ఇది టోకెన్ యూఆర్ఎల్. ఇది నేను కాపీ చేశాను టోకెన్ యూఆర్ఎల్, ఇక్కడ పేస్ట్ చేశాను. నెక్స్ట్ క్లయింట్ ఐడి ఇవ్వాలి. సో క్లయింట్ ఐడి ఇది. సో ఇది క్లయింట్ ఐడి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. నెక్స్ట్ ఇది క్లయింట్ సీక్రెట్. ఓకే, క్లయింట్ సీక్రెట్. ఓకే, సో ఇప్పుడు నేను ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కిందకు వచ్చి టోకెన్ జనరేట్ చేసుకోవాలి. సో దానికోసం గెట్ న్యూ యాక్సెస్ టోకెన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ టోకెన్ క్రియేట్ అయింది. సో యూజ్ టోకెన్ కొడితే సో టోకెన్ ఇక్కడ మనకి యాడ్ అవుతుంది. సో టోకెన్ జనరేషన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం చేసింది ఏంటంటే కనెక్షన్ డీటెయిల్స్ ఇచ్చాము, అథెంటికేషన్ ఇచ్చాము, ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాము, అంటే పోస్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాము. తర్వాత మనం ఏం చేయాలంటే మెసేజ్ ఫార్మాట్ పంపాలి. సో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసే మెసేజ్ ఫార్మాట్ ఏంటంటే జేసన్ కాబట్టి, సో ఇక్కడ రాలోకి వచ్చి ఇక్కడ జేసన్ మెసేజ్ సెలెక్ట్ చేసుకొని, సో నీకు కావాలనుకుంటే మనకి శాంపుల్ పేలోడ్ ఆల్రెడీ మనకి డాక్యుమెంటేషన్లో ఇచ్చారు. సో ఈ శాంపుల్ పేలోడ్ తీసుకొని మనము రిసీవర్లు చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసినప్పుడు ఏమైనా ఇష్యూస్ వస్తే చూడవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం బ్యూటిఫై చేస్తే సో ఇది ఉంది మనకి ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు నేను సెండ్ చేస్తే ఎవ్రీథింగ్ ఫైన్ అయితే నా పోస్ట్ మ్యాన్ నుంచి ఐబ్రిస్కి మెసేజ్ వెళ్ళింది. సక్సెస్ఫుల్గా వెళ్ళి క్రియేట్ అయింది చూడండి మనకి. సో ఇలా క్రియేట్ అయింది అనుకోండి, మనకేంటంటే ఇలా పోస్ట్ మ్యాన్ నుంచి రిసీవర్కి వెళ్ళింది అనుకోండి, సిపిఐ నుంచి రిసీవర్కి పంపించడం చాలా ఈజీ. ఒకవేళ ఏదైనా పని చేయకపోయినా కానీ మనం చెక్ చేసుకోవచ్చు, కంపేర్ చేసుకోవచ్చు పోస్ట్ మ్యాన్. సో మీకు పోస్ట్ మ్యాన్లో మీకు ఐడియా ఉంటే లాగ్స్ కానీ చూసుకోవాలంటే ఒకటి ఇక్కడ చూసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కన్సోల్ అని ఉంటుంది, ఇక్కడికి వెళ్తే సో ఇక్కడ మీరు సెండ్ చేసిన ప్రతి మెసేజ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. లాస్ట్ దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ చూస్తే ఈ హెడర్స్, సో ఇది మన ఆథరైజేషన్ బ్యారర్ టోకెన్ పంపిస్తున్నాం. సో అంటే ఇదే మన టోకెన్ బ్యారర్ టోకెన్ అన్నా ఓత్ అథెంటికేషన్ అన్నా రెండు ఒకటే. సో కంటెంట్ టైపు అప్లికేషన్ బై జేసన్ అని పంపిస్తున్నాం. అంటే మనం జేసన్ మెసేజ్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్ కంటెంట్ టైపు వచ్చింది అప్లికేషన్ బై జేసన్. ఈ మిగతావన్నీ ఏంటంటే ఇవి మనకు అవి ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి మనకు అది అవసరం లేదు. నెక్స్ట్ రిక్వెస్ట్ బాడీ ఏం పంపిస్తున్నాం ఇక్కడ మనం చూసుకోవచ్చు. రెస్పాన్స్ హెడర్స్ ఏమేమి వస్తున్నాయి, ఓకే, రెస్పాన్స్ బాడీ ఏంది, సో ఇది చూసుకోవచ్చు. ఈ కన్సోల్ ఏడైనా చూడొచ్చు, లేదంటే మీరు ఇక్కడైనా చూడొచ్చు. ఆథరైజేషన్లోకి ఇక్కడికి వెళ్తే సో ఆథరైజేషన్లో మీకు ఇక్కడ బెరర్ టోకెన్ హెడర్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు హిడెన్ ఉన్నాయి, దీని మీద క్లిక్ చేస్తే మీకు కనపడతాయి. సో ఇది ఆథరైజేషను. నెక్స్ట్ ఇది కంటెంట్ టైపు, కంటెంట్ లెంత్, ఇవేంటంటే ఆటోమేటిక్గా జనరేట్ అయ్యే హెడర్స్ కాబట్టి నీకు హైడ్ అవుతున్నాయి. నువ్వు కస్టమ్ హెడర్స్ ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సరే, ఓకే. సో ఇప్పుడు మనకు సక్సెస్ఫుల్ మెసేజ్ ఉంది, ఇది రిసీవర్కి వెళ్ళేది. మన సైడ్ నుంచి మనం సిపిఐ నుంచి ఐబ్రిస్ సెండ్ చేద్దాం. ఒకవేళ ఏమైనా ఫెయిల్ అయితే ఈ సక్సెస్ఫుల్ మెసేజ్తో మనం కంపేర్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను సిపిఐలో చేయాల్సిన పని ఏంటంటే సిపిఐ, ఓకే. సో ఇప్పుడు నేను సిపిఐలో ఇక్కడ నుంచి నేను రిసీవర్తో కనెక్ట్ అవ్వాలి. నేను కావాలని కొన్ని యాడ్ చేయకుండా చేస్తున్నా, ఇష్యూస్ వస్తాయి. సో మనం ఫిక్స్ చేసుకుందాం అది. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ HTTP అడాప్టర్ వాడుతున్నా. HTTP అడాప్టరు, సో HTTP, ఓకే ఇది. సో ఇక్కడ నేను ఏంటంటే సేమ్ ఇప్పుడు పోస్ట్ మ్యాన్లో డీటెయిల్స్ అన్ని మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో యూఆర్ఎల్ ఇది మనకి, సో యూఆర్ఎల్ని మనం ఇక్కడ ఇచ్చాము. నెక్స్ట్ మనం ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం, మెథడ్ పోస్ట్ కాబట్టి సో ఇది సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం అథెంటికేషన్ మెథడ్ ఏం వాడుతున్నాం, ఐబ్రిస్తో కనెక్ట్ అవ్వడానికి మనం ఓఆత్ అథెంటికేషన్ వాడుతున్నాం. ఓఆత్ క్లయింట్ క్రెడెన్షియల్స్ వాడుతున్నాం. సో ఓఆత్ క్లయింట్ క్రెడెన్షియల్స్ ఆల్రెడీ మనం డిప్లాయ్ చేసాము. సో అది ఇందాక మనం చూసాం లాస్ట్ క్లాస్లో.
సో దాని క్రెడెన్షియల్స్ నేమ్ వచ్చేసి మనకేంటంటే సో క్రెడెన్షియల్స్ నేమ్ వచ్చేసి క్రెడెన్షియల్స్ నేమ్ ఓకే, ఇది క్రెడెన్షియల్స్ నేమ్. ఓకే, ఆల్రెడీ మనం ఓత్ అథెంటికేషన్ డిప్లాయ్ చేసా, నేమ్ వచ్చేసి ఈ నేమ్ పెట్టా. ఓకే, ఈ డీటెయిల్స్ ఇచ్చిన నేను. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే కనెక్షన్ డీటెయిల్స్ ఇచ్చాము ఇక్కడ. ఓకే, ఈ కనెక్షన్ డీటెయిల్తో హైబ్రిడ్ సిస్టమ్ కనెక్ట్ అవుద్ది. నెక్స్ట్ ఈ అథెంటికేషన్ డీటెయిల్స్తో హైబ్రిడ్ సిస్టమ్ అథెంటికేట్ అవుద్ది. తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే మెసేజ్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి పోస్ట్ ఆపరేషన్. సో ఏం తీసుకుంటుంది ఇక్కడ జేసన్ మెసేజ్, మనం ఏదైతే జేసన్ మెసేజ్ పంపిస్తున్నామో ఆ జేసన్ మెసేజ్ పోస్ట్ అవుతుంది. ఇప్పుడు నేను డిప్లాయ్ చేసి ఎవ్రీథింగ్ ఫైన్ అయితే నాకేమవుతుందంటే మెసేజెస్ హైబ్రిడ్స్కి వెళ్ళుద్ది. ఏమైనా సంథింగ్ ఏమైనా రాంగ్ ఉందనుకోండి, సో మనకు మెసేజ్ ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు ఎందుకు ఫెయిల్ అయిందనే ఇన్ఫర్మేషన్ మనకు కనపడుతుంది. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఫెయిల్ అవుద్ది. సో ఎందుకు ఫెయిల్ అవుతుందో చూద్దాం మనం. సో ఇప్పుడు నేను మానిటరింగ్కి వెళ్ళి మానిటర్ చేస్తున్నా. సో మన ఇంటిగ్రేషన్ ఫ్లో మనం క్రియేట్ చేసాము, నెక్స్ట్ డిప్లాయ్ చేసాము, నెక్స్ట్ ఇప్పుడు మానిటరింగ్ చేస్తున్నాం. మీకు ఇంటిగ్రేషన్ ఫ్లోకి ట్రేసెస్ కూడా ఎనేబుల్ చేసుకోవడం తెలియాలి. ఏమైనా ఇష్యూ ఉంటే మనకు తెలుస్తుంది అన్నట్టు. అంటే ఏ స్టెప్, ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్, అంటే ఫస్ట్ స్టెప్కి ఇన్పుట్ ఏమొస్తుంది, అవుట్పుట్ ఏమొస్తుందని తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తే ఇది మన లైఫ్లో ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందని చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఏమొచ్చిందంటే మనకి స్టేటస్ కోడ్ 415 అని వచ్చింది ఇక్కడ. సో 415 అనేది ఏందో మనకు తెలియదు. కానీ ఎప్పుడైనా మెసేజ్ ఫెయిల్ అవ్వగానే హెచ్టిటిపికి కానీ ఓడేటాకి కానీ ఆటోమేటిక్గా మనకు ఎర్రర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది, అటాచ్ అవుతాయి అన్నట్టు. ఈ బాడీలోకి వెళ్ళి చెక్ చేశారనుకోండి, డౌన్లోడ్ చేసి ఏం ఇష్యూ అన్నది మీకు తెలుస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మీడియా టైప్ ఈజ్ నాట్ సపోర్టెడ్ అని వచ్చింది అప్లికేషన్ మీడియా టైప్. సో అప్లికేషన్ బై ఆక్టాస్ట్రీమ్ నాట్ సపోర్టెడ్ అని వచ్చింది. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దీన్ని మీరు కంపేర్ చేస్తే మన ఇక్కడ కంటెంట్ టైప్ అనేది మిస్ అవుతుంది. దీనికి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పోస్ట్ మ్యాన్లో సక్సెస్ ఎందుకు అయిందంటే పోస్ట్ మ్యాన్లో నీకు కంటెంట్ టైప్ వచ్చేసి నీకు అప్లికేషన్ బై చేసిన అని ఉంది. అదే నువ్వు కంటెంట్ టైప్ ఇది పెట్టావు అనుకో, ఇప్పుడు మనకు ఫెయిల్ అయింది కదా. సో ఫెయిల్ అయిన కంటెంట్ టైప్ పెట్టావు అనుకో, అక్కడ కూడా ఫెయిల్ అవుతుంది. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కంటెంట్ టైప్ యాడ్ చేద్దాం. సో ఇష్యూ ఏంటంటే మీడియా టైప్ అంటే కంటెంట్ టైప్తో ఇష్యూ. సో కంటెంట్ టైప్ యాడ్ చేయాలి. కంటెంట్ టైప్ నేను ఎక్కడ యాడ్ చేయాలి, మెసేజ్ హెడర్లో యాడ్ చేయాలి. ఇప్పుడు నేను మెసేజ్లో హెడర్ యాడ్ చేయాలంటే ఏ స్టెప్ వాడాలి అది నాకు తెలియాలి ప్రజెంట్. సో ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కంటెంట్ టైప్ అనేది మనం ఏమి ఇవ్వకపోతే సో అది డిఫాల్ట్గా వేరే కంటెంట్ టైప్ తీసుకుంటాం. అది కూడా నువ్వు చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. సో అది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. సో మన పోస్ట్ మ్యాన్ సక్సెస్ అయింది, దీని నుంచి ఫెయిల్ అయింది, కంపేర్ చేసుకోవాలనుకుంటే కంపేర్ చేసుకోవచ్చు. ఏం కంపేర్ చేసుకుంటాం అంటే మెసేజ్ బాడీ ఏం వెళ్తుంది, మెసేజ్ హెడర్స్ ఏం వెళ్తుంది, ఈ రెండే మనం కంపేర్ చేసుకునేది. సో ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ డిప్లాయ్ చేస్తాను. సో రిసీవర్ సిస్టానికి ఎప్పుడైనా చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. రిసీవర్ సిస్టానికి వెళ్ళేది బాడీ ఒకటి, హెడర్ ఒకటి, రెండే వెళ్తాయి. సో పోస్ట్ మేనేజ్మెంట్ సక్సెస్ అయింది అంటే సో పోస్ట్ మ్యాన్లో బాడీ ఏమి వెళ్తుందో చూసుకోండి, నెక్స్ట్ హెడర్స్ ఏమి వెళ్తుందో చూసుకోండి. సిపిఐ నుంచి కూడా హెడర్స్ ఏమి వెళ్తున్నాయి, బాడీ ఏమి వెళ్తుందో చూసుకోండి. కంపేర్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది ఫెయిల్ అయింది కదా, సో ఈ నెట్ రేస్లోకి వెళ్ళి నాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్, నాకు హెడర్ ఏమి వెళ్తుంది రిసీవర్కి అన్నది నేను చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఫెయిల్ అయింది. ఈ ఫెయిల్ అయిన మెసేజ్ కంటెంట్కి ఇక్కడికి వెళ్ళి హెడర్లో నేను ఇక్కడ కంటెంట్ టైప్ కానీ చెక్ చేసుకున్నాను అనుకోండి, కంటెంట్ టైప్ కనపడట్లేదా. ఓకే, ఇక్కడ కంటెంట్ టైప్ కనపడట్లేదు. ఓకే, కంటెంట్
కంటెంట్ టైపే పాస్ అవ్వట్లేదు దీనికి. ఓకే. సో ఇక్కడ మీరు చూస్తే కంటెంట్ టైప్ ఇక్కడ ఆఫ్టర్ మెసేజ్ ఆఫ్టర్ రిసీవర్ అక్కడ కంటెంట్ టైప్ ఇక్కడ ఇక అప్లికేషన్ బై ఎక్స్ఎంఎల్ వెళ్తుంది. దీనివల్ల ప్రాబ్లం వస్తుంది. నువ్వు కావాలంటే ఇక్కడ కూడా ట్రై చేయి. ఇక్కడ కూడా అదే ఎర్రర్ రావచ్చు నీకు. నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తా అంటే కంటెంట్ టైప్ ఓకే ఇది కాకుండా ఎందుకులేండి కంటెంట్ టైప్ మనకి ఏంటంటే అప్లికేషన్ బై ఎక్స్ఎంఎల్ వెళ్తుంది. ఇక్కడ మనకి కంటెంట్ టైప్ అప్లికేషన్ బై జేసన్ ఉంది. సో అది మనకు ప్రాబ్లం. సో ఫస్ట్ ప్రాబ్లం అది. రెండో ప్రాబ్లం కానీ చూస్తే మనకి ఇక్కడ అది తర్వాత మళ్ళీ తెలుస్తుంది. సో తర్వాత అది మళ్ళీ చూస్తానులేండి. ఒకటి దాని తర్వాత ఒకటి రిజాల్వ్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను కంటెంట్ టైప్ యాడ్ చేయాలి. సో అది మెసేజ్ హెడర్లో యాడ్ చేయాలి. సో మెసేజ్కి నేను హెడర్ కానీ బాడీ కానీ యాడ్ చేయాలంటే ఏ స్టెప్ వాడాలన్నది మనకు తెలియాలి. సో మెసేజ్ హెడర్కి స్టెప్ మెసేజ్కి హెడర్ యాడ్ చేయాలంటే నేను కంటెంట్ మోడిఫై స్టెప్ వాడాలి. సో కంటెంట్ మోడిఫై స్టెప్ వాడుతున్నా. మీరు ఎక్కడ నేమింగ్ కన్వెన్షన్ క్లియర్గా ఇచ్చుకోండి ఎందుకు పెడుతున్నారని. సో హ్యాడ్ హెడర్ కంటెంట్ టైప్. సో రేపు చూడంగానే రేపు ఈజీగా అర్థమవుతుంది. ఇది నేను యాడ్ చేయాల్సింది హెడర్లో గుర్తుపెట్టుకోండి. సో హెడర్లో యాడ్ చేయాలంటే ఇది అది కూడా కంటెంట్ టైప్ మీకు ఎగ్జాక్ట్గా. సో ఇది నేమ్ కంటెంట్ టైప్ నేమ్ ఇది. ఓకే నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ బై జేసన్. ఓకే ఇది. సో నేను ఇప్పుడు డిప్లాయ్ చేసి నేను రన్ చేసి అనుకోండి. సో ఇప్పుడు కంటెంట్ టైప్ ఇష్యూ రిజాల్వ్ అవుతుంది. ఇప్పుడు సంథింగ్ ఎల్స్ ఇష్యూ రావచ్చు. చూద్దాం ఏం ఇష్యూ వస్తుంది అన్నది. సార్ చిన్న డౌట్ సార్. చెప్పండి సార్ అథెంటికేషన్ డీటెయిల్స్ ఎవరు ఇస్తారు సార్ మనకి? ఇవి సిపిఐ సైడ్ లేదా రిసీవర్ సైడ్ రిలేటెడ్? రిసీవర్ సైడ్ కూడా మనకు ఒక టెక్నికల్ టీమ్ ఉంటుంది, ఫంక్షనల్ టీమ్ ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని మనకు రిసీవర్ కూడా ఇస్తాడు. సెండర్ సైడ్ డీటెయిల్స్ లైబ్రరీస్ కూడా ఇస్తాడు ఇక్కడ. ఓకే సార్. మనకు సిపిఐలో ఏ ఇంటర్ఫేస్ గురించి మనకి ఏం తెలియదు. అన్ని డీటెయిల్స్ మనం తెచ్చుకోవాల్సి ఉంది. సెండర్ డీటెయిల్స్, రిసీవర్ డీటెయిల్స్, మ్యాపింగ్ డీటెయిల్స్ మన ఓన్గా ఏమీ చేయడానికి లేదు. అవతలోడు ఏది చెబితే అది మనం చేయాలి. వాడు అవతలోడు ఈ ఫీల్డ్కి మ్యాప్ చేయండి అని సెండర్ రిసీవర్ చెప్తే అట్నే మ్యాప్ చేస్తాం అంతే. మన ఓన్గా ఏం చేయడానికి లేదు. మన ఓన్గా ఏంటంటే ఏ స్టెప్స్ వాడుకోవాలన్నది మనం చూసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ మెసేజ్ పంపిస్తే మళ్ళీ ఫెయిల్ అయింది. ఇప్పుడు ఎర్రర్ ఏమొచ్చింది చూడండి. ఇప్పుడు ఎర్రర్ చూస్తే మనకి ఏంటంటే స్టేటస్ కూడా 400 బ్యాడ్ అని వచ్చింది. ఎప్పుడైనా మెసేజ్ ఫెయిల్ అయితే మీకు అటాచ్మెంట్స్ యాడ్ అవుతాయి. ఈ బాడీలోకి వెళ్తే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఎందుకు ఫెయిల్ అయింది అన్నది. సో ఇక్కడ చూస్తే మీకు ఏం ఎర్రర్ వస్తుందంటే ఓకే ద మోస్ట్ లైక్లీ ఎర్రర్ ఎందుకంటే ద ఫార్మాటింగ్ ఆఫ్ యువర్ ఓడేటా రిక్వెస్ట్ వెరిఫై ద రిక్వెస్ట్ పేలోడ్ కరస్పాండింగ్ టు ద EDMX మెటాడేటా. సో ఈ ఎర్రర్ ఎప్పుడు వస్తుందంటే మనం పంపించే XML పేలోడ్కి ఆ స్ట్రక్చర్ డెఫినేషన్కి మ్యాచ్ అవ్వట్లేదు. సో అంటే సమ్వేర్ స్ట్రక్చర్ డెఫినేషన్ మ్యాచ్ అవ్వట్లేదు మీనింగ్ ఏంటంటే ఒకటి మ్యాండేటరీ ఫీల్డ్స్ అయినా మిస్ అయి ఉండాలా, లేదా రెండు డేటా టైప్స్ అయినా మిస్ మ్యాచ్ అయి ఉండాలి. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్లీ ఫెయిల్ అయింది రెండు కంపేర్ చేసుకుందాం. మనం సక్సెస్ఫుల్ మెసేజ్, ఫెయిల్ అయిన మెసేజ్. సక్సెస్ఫుల్ మెసేజ్ మన దగ్గర ఆల్రెడీ ఉంది ఇక్కడ. సో ఇది సక్సెస్ఫుల్ మెసేజ్. మనం దీన్ని ఒక ఇలా స్క్రీన్ షాట్ తీసుకుందాం, కంపేర్ చేద్దాం సక్సెస్ఫుల్లీ ఫెయిల్ అవుతుంది. ఓకే సో ఓకే మన మెసేజ్ ఎక్కడికి వెళ్ళి మన మెసేజ్ చూద్దాం ఒకసారి. మన మెసేజ్ కంటెంట్ ఇక్కడికి వచ్చి మెసేజ్ కంటెంట్ మనం చెక్ చేసి మనం రెండు కంపేర్ చేసుకుందాం ఏం జరుగుతుంది అన్నది చూద్దాం మనం. సో దీన్ని బ్యూటిఫై చేస్తే సో ఓకే నాది ఇది సక్సెస్ఫుల్లీ ఫెయిల్ అయిన రెండు పక్క పక్కన పెడితే సో సేల్స్ ఆర్గనైజేషన్ F250, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ 10, B2B యూనిట్ అనేది ఓకే, ప్రొడక్ట్ కూడా ఓకే, ఆర్డర్ డేట్ ఫార్మాట్ ఓకే, సైట్ ఐడి ఓకే. సో మార్క్ ఫర్ డిలీషన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మార్క్ ఫర్ డిలీషన్ ఏమో డబల్ కోట్స్లో ఉంది. ఇది అంటే స్ట్రింగ్గా వెళ్తుంది.
కానీ సక్సెస్ఫుల్ దాంట్లో ఏంటంటే ఇది బూలియన్ లాగా వెళ్తుంది. సో అంటే ఇప్పుడు మనం దీనికి డబుల్ కోడ్స్ రిమూవ్ చేస్తే ఈ మెసేజ్ సక్సెస్ఫుల్ అవుతున్నట్టు. నువ్వు ఇది కావాలనుకుని నువ్వు పోస్ట్ మ్యాన్లో టెస్ట్ చేసుకోవచ్చు. అంటే నేను ప్రతిసారి సిపిఐలోకి వెళ్ళి చేంజ్ చేసుకొని పని చేస్తుందా లేదా చెక్ చేసుకునే బదులు నేను ఇక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా లేదంటే డబుల్ కోడ్స్ పెట్టి నేను ట్రై చేస్తాను. ఇప్పుడు నేను డబుల్ కోడ్స్ పెట్టి ట్రై చేశాను అనుకో పోస్ట్ మ్యాన్లో, నాకు 400 బ్యాడ్ డేటా వచ్చింది. ఇప్పుడు నేను ఇది స్ట్రింగ్లా కాకుండా బూలియన్ ఫంక్షన్లా పంపిస్తా. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. సో 201 క్రియేట్ అయింది. సో ఇష్యూ ఏంటంటే ఈ డేటా టైప్ మిస్ మ్యాచ్ అయింది. మనం దీన్ని స్ట్రింగ్లా పంపిస్తున్నాం, కానీ రిసీవర్ వచ్చేసి ఇది బూలియన్లా ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఫాల్స్ని డబుల్ కోడ్స్లో ఉన్న ఫాల్స్ని మనం వితౌట్ డబుల్ కోడ్స్ రిమూవ్ చేయాలి. సో డబుల్ కోడ్స్ ఎలా రిమూవ్ చేయాలన్నది మనం ఆలోచించుకోవాలి. సో దానికి మనం గ్రూవీ స్క్రిప్ట్ వాడవచ్చు. సో దీని మొత్తాన్ని స్ట్రింగ్గా రీడ్ చేసి ఎక్కడైతే డబుల్ కోడ్ ఫాల్స్ ఉందో దాన్ని మనం రీప్లేస్ విత్ ఫాల్స్ చేసుకోవచ్చు. దానికి ఒక గ్రూవీ స్క్రిప్ట్ మనం రాసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ గ్రూవీ స్క్రిప్ట్ ఉంది మనకి. సో గ్రూవీ స్క్రిప్ట్ యాడ్ చేస్తున్నాం. చూడండి, రిక్వైర్మెంట్ని బట్టి మనం స్టెప్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. మనం ఫస్ట్ వచ్చేసి బేసిక్ స్ట్రక్చర్ మనం రెడీ చేసిన తర్వాత టెస్ట్ చేసేటప్పుడు మనకేంటంటే కొన్ని ఎర్రర్స్ వచ్చినాయి. ఆ ఎర్రర్స్ రిజాల్వ్ చేయడం కోసం మనం స్టెప్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఈ గ్రూవీ స్క్రిప్ట్ మనకి ఏంటంటే సింపుల్గా బూలియన్, మనం స్ట్రింగ్ టు బూలియన్గా కన్వర్ట్ చేస్తున్నాం అంతే. స్ట్రింగ్ టు బూలియన్. మీకు ఏదైనా ఆన్లైన్లో దొరికితే స్క్రిప్ట్స్ ఏదైనా వాడుకోవచ్చు మీరు. సో మనకేంటంటే ఇక్కడ ఒక స్క్రిప్ట్ ఉంది. ఈ స్క్రిప్ట్ మీనింగ్ ఏంటంటే మనకి సో ఇన్కమింగ్ మెసేజ్ ఏదైతే వస్తుందో దాన్ని మొత్తం ఒక స్ట్రింగ్ లాగా రీడ్ చేస్తున్నాం. రీడ్ చేసి బాడీ అనే వేరియబుల్లో పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ రీప్లేస్లో మనం డబుల్ కోడ్స్ ఫాల్స్ని సో మనం ఫాల్స్తో రీప్లేస్ చేస్తున్నాం. ఇక్కడ ఈ కర్లీ ఈ స్లాష్ ఎందుకు పెట్టామంటే మనకి ఈ ఓకే మీకు ఎస్కేపింగ్ క్యారెక్టర్స్ కోసం పెట్టా. మీకు జావా ఎస్కేప్ క్యారెక్టర్స్ అని ఆన్లైన్లో సెట్ చేసుకోండి. అంటే కొన్ని ఇప్పుడు మన ఇంటెన్షన్ ఏంటంటే డబల్ కోడ్స్ ఫాల్స్ని రిమూవ్ చేయాలి. ఇప్పుడు డబల్ కోడ్స్ ఓకే ఫాల్స్ ఓకే దీన్ని మనం ఎస్కేప్ క్యారెక్టర్స్ చేస్తే మనకేమొచ్చింది? ఏం రాలేదా? ఓకే. సో ఎస్కేప్ క్యారెక్టర్స్ చేస్తే చూడండి ఏమొచ్చింది ఇక్కడ ఫాల్స్ని. సో ఈ డబల్ కోడ్స్ దానికి ఎస్కేప్ క్యారెక్టర్స్ ఇది యాడ్ చేసింది అన్నట్టు. సో అదే ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే ఇది నార్మల్గా ఏంటంటే ఈ పార్ట్. సో డబల్ కోడ్స్లో మనం ఫాల్స్ ఇచ్చాము, దాన్ని మనం రీప్లేస్ విత్ జస్ట్ ఫాల్స్తో రీప్లేస్ చేయమని పెట్టాము. సో ఇప్పుడు నేను ఓకే కొట్టి సో ఇప్పుడు నేను డిప్లాయ్ చేసా. ఇప్పుడు రన్ చేస్తే మనకి మెసేజ్ సక్సెస్ఫుల్గా ప్రాసెస్ అవుతుంది. సో మనకి ఇప్పుడు అర్థం అవ్వాల్సింది ఏ స్టెప్ ఎందుకు పెడుతున్నాం అన్నది మనకు అర్థం అవ్వాలి. సార్ చూద్దాం. ఇప్పుడు నేను డిప్లాయ్ చేశాను. సో డిప్లాయ్ చేస్తే ఇప్పుడు నాకు మెసేజ్ కంప్లీటెడ్ అయింది. సో మెసేజ్ సక్సెస్ఫుల్గా ప్రాసెస్ అయింది. సార్ మాక్సిమం గ్రూవీ స్క్రిప్ట్స్ అన్ని ఆన్లైన్లో దొరుకుతాయా సార్? కామన్గా వాడే మొత్తం ఆన్లైన్లో దొరుకుతాయి. 99% కామన్గా వాడే మీకు దొరుకుతాయి. గ్రూవీ నీకు నెట్లో దొరకపోతే ఆ రిక్వైర్మెంట్ మనం చేయలేమని చెప్పుకోవచ్చు, అంతే ఏం లేదు. ఓకే సార్. సో అంటే ఏమైనా వెబ్సైట్ ఉంటుందా సార్ దానికి? వెబ్సైట్ ఏం లేదు, ఆన్లైన్లో మనం గ్రూవీ స్క్రిప్ట్స్ సెర్చ్ చేసుకుంటే వస్తాయి. లేదంటే మీకు ఇంకా కొంచెం ఓపికగా ఉంటే మనకు ఆల్రెడీ గ్రూవీ స్క్రిప్ట్ చాలా సిస్టంలో ఉంటాయి. మీకు డిస్కవర్లోకి వెళ్తే చాలా ఇంప్లోస్ ఉంటాయి, దాంట్లో గ్రూవీ స్క్రిప్ట్స్ ఉంటాయి. ఆ గ్రూవీ స్క్రిప్ట్స్ అన్ని వర్డ్ డాక్యుమెంట్లో పెట్టుకోండి. ఎప్పుడైనా చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు సింటాక్స్ కోసం అక్కడ ఎత్తుక్కోవచ్చు మీరు. ఓకే సార్. జనరల్గా ఏంటంటే మీకు రొటీన్గా ఉండే స్క్రిప్ట్స్ మీకు దొరుకుతాయి. కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే స్క్రిప్ట్స్ దొరుకుతాయి, ఒక్కొక్కసారి ఏంటంటే ముక్కలుగా పీసెస్గా దొరుకుతాయి. అంతా అంటే క్లబ్డ్గా దొరకపోవచ్చు, కానీ పీసెస్ని మనం జాయిన్ చేసుకునేటట్టు అయితే దొరుకుతాయి. ఓకే సార్.
ఓకే. ఇప్పుడు జావా కానీ ఇవేమి రాని వాళ్ళు కూడా గ్రూవీ స్క్రిప్ట్ బాగానే చేయగలమా సార్ నేర్చుకుంటే? గ్రూవీ స్క్రిప్ట్స్ ఎవరికి పర్ఫెక్ట్గా రాదండి. కాపీ పేస్ట్ చేయడం కొంచెం వరకు వచ్చు. ఇప్పుడు నీకు ఈ స్క్రిప్ట్ ఐడియా ఉంది, నీకు ఈ స్క్రిప్ట్ బూలియన్ అనేది, దీన్ని నీకు ఇచ్చేస్తే నువ్వు కాపీ పేస్ట్ చేసుకుంటున్నావు, అంతే అయిపోయింది. ఓకే సార్, అలాగే. రైట్ సార్. సో ఇప్పుడు గ్రూవీ స్క్రిప్ట్స్ ఎవరికేం రావు. సో జనరల్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసిన గ్రూవీ స్క్రిప్ట్స్ మనం కాపీ పేస్ట్ చేసుకోగలిగితే ఓకే. ఏ పార్ట్ అయితే ఎప్పటికైనా మనం డెవలప్మెంట్ చేసేటప్పుడు మనకి ఏది వచ్చో అది చేసుకుంటూ వెళ్ళాలి. రాని పార్ట్ని పక్కన పెట్టండి. దాని మీద ఎక్కువ ఫోకస్ చేయొద్దు. దాని మీద ఫోకస్ చేస్తే ఏమవుతుందంటే నీకు ప్రోగ్రెస్ ఉండదు. సో డెవలప్మెంట్లో మనకి అది కూడా ఇంకోటి ఏంటంటే, డెవలప్మెంట్లో ఏకదమ్ నీకు రిక్వైర్మెంట్ మొత్తం రాదు. సో సో మీరు ముక్కలు పీసెస్గా వస్తుంటుంది. ఆ పీసెస్ మీరు జాయిన్ చేసుకుంటా వెళ్ళాలి వస్తుంది. సో ఇప్పుడు ఓవరాల్గా మనకి హై లెవెల్ రిక్వైర్మెంట్, మనకు ఒక ఫంక్షనల్ స్పెక్ వస్తే ఎలా క్రియేట్ చేయాలనేది మనకు క్లియర్. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాం మీకు. సో మనకి ఒక రిక్వైర్మెంట్కి మనం ఏదైనా ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేయమంటే, దానికి మనకు ఒక క్రియేట్ చేయమంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నది ఇది. సో ఏదైనా ఇంటర్ఫేస్కి రిక్వైర్మెంట్, ఏదైనా రిక్వైర్మెంట్ ఇచ్చేసి ఇంటర్ఫేస్ కానీ క్రియేట్ చేయమంటే ఆ ఇంటర్ఫేస్ రిలేటెడ్ డీటెయిల్స్ మనం గ్యాదర్ చేసుకోవాలి. ఆ డీటెయిల్స్ అని ఇది. సో ఈ టెంప్లెట్ అనేది మీ మైండ్లో ఉండాలి, లేదంటే అట్లీస్ట్ ఈ స్టిక్కీ నోట్లో ఉండాలి. రెండిట్లో ఎక్కడైనా ఒక దగ్గర ఉండాలి. అది ఉంటేనే మీకేంటంటే, సో ఏ ఇన్ఫర్మేషన్ మనకు కావాలని మనకు తెలిస్తే, వాడు ఎఫ్ఎస్ కానీ ఇస్తే ఎఫ్ఎస్లో ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అన్నది మనం చెక్ చేసుకుంటాం. ఎఫ్ఎస్లో ఇన్ఫర్మేషన్ ఇది కూడా ఓకే. ఎఫ్ఎస్లో ఇన్ఫర్మేషన్ లేకపోతే కన్సర్న్ రైజ్ చేస్తాం, ఉంటే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు రిక్వైర్మెంట్ ఇచ్చారు, రిక్వైర్మెంట్కి మనం ఇంటిగ్రేషన్ ఫ్లో క్రియేట్ చేసాం. ఒకసారి మళ్ళీ చూద్దాం. సో మన రిక్వైర్మెంట్ ఏంటంటే S4 నుంచి మనం డేటాని రీడ్ చేయాలి కాబట్టి అది మనం అంటే సెండ్ రోడ్ పుష్ చేయడం, మనం రీడ్ చేయాలి కాబట్టి మనం రిక్వెస్ట్ రిప్లై స్టెప్ వాడాలి. ఓకే, ఇది ఫైన్. తర్వాత మనం మెసేజ్ మ్యాపింగ్ స్టెప్ ఎందుకు వాడామంటే, వాడిచ్చిన డేటాని, సో S4 నుంచి వచ్చిన డేటా స్ట్రక్చర్కి మనం యాక్బుల్స్ నోడ్ స్ట్రక్చర్కి రెండు మ్యాప్ చేయాలి. సో అందుకని మనం మ్యాపింగ్ స్టెప్ వాడాలి. సో మ్యాపింగ్ అవుట్పుట్ XML వచ్చింది. రిసీవర్ రోడ్కి అయితే ఏం కావాలి, నాకు XML JSON ఫార్మాట్ కావాలి ఫస్ట్ థింగ్ వాడికి. సో అందుకని నేను XMLలో JSON పెట్టా. అయితే రిసీవర్ రోడ్ ఏం చెప్పాడంటే, ఇంకో పాయింట్, నాకు ఒక్కొక్క మెసేజే అంటే ఒక మెసేజ్లో ఒక రికార్డే ఉండాలని చెప్పాడు. సో అందుకని మనం స్ప్లిట్టర్ వాడాము. సో ఇటరేటింగ్ స్ప్లిట్టర్ ఎందుకు వాడాము అంటే, మన రికార్డ్ అనేది హెడర్ని రిమూవ్ చేయాలని కాబట్టి ఇటరేటింగ్ స్ప్లిట్టర్ వాడాము. ఈ XML JSONలో కూడా మళ్ళీ మనము ఈ రూట్ రికార్డ్ ఎందుకు సపరేట్ చేస్తున్నాం అంటే, రిసీవర్ రోడ్కి వితౌట్ రూట్ కావాలి. సో ఇవన్నీ మెసేజ్ మోడిఫికేషన్ స్టెప్స్ అంతే. సెండర్ నుంచి మనకి XML మెసేజ్ వస్తే అది టార్గెట్ రోడ్కి ఏ స్ట్రక్చర్ ఫార్మాట్లో కావాలో సో అలా మెసేజ్ మోడిఫై చేసాం. నెక్స్ట్ మెసేజ్ మళ్ళీ మనం స్ప్లిట్ ఎందుకు చేసాము, రిసీవర్ రోడ్కి స్ప్లిట్ మెసేజ్, ఒక్కొక్క మెసేజే కావాలి కాబట్టి స్ప్లిట్ చేసాం మెసేజ్ని. నెక్స్ట్ మెసేజ్ వాడికి ఏంటంటే JSON ఫార్మాట్ కావాలి కాబట్టి మెసేజ్ ఫార్మాట్ కన్వర్ట్ చేసాం. అలానే రిసీవర్కి వచ్చేసి మళ్ళీ హెడర్ వచ్చేసి కంటెంట్ టైప్ మనము పంపాలి కాబట్టి మనం కంటెంట్ మోడిఫైర్ యాడ్ చేసాం. అలానే రిసీవర్ దాంట్లో పంపించే స్ట్రక్చర్లో ఒక ఫీల్డ్ వచ్చేసి వాడికి స్ట్రింగ్ కాకుండా బూలియన్ కావాలి కాబట్టి సో గ్రూవీ స్క్రిప్ట్ రాసాం. సో ఇట్లా మనం ఒక రిక్వైర్మెంట్కి సో ఇలా మనం ఐఫ్లో క్రియేట్ చేసాం. రేపు నీకు ఐఫ్లో ఇచ్చిన తర్వాత రిక్వైర్మెంట్ నీకు అర్థం అవ్వాలి. రివర్స్ ఇంజనీరింగ్ ఇప్పుడు మనం ఏంటంటే రిక్వైర్మెంట్ ఇస్తే ఐఫ్లో క్రియేట్ చేస్తాం. ఇప్పుడు నాకు ఐఫ్లో ఉంది, నీకు రిక్వైర్మెంట్ ఏంటన్నది అర్థం అవ్వాలి. సో ఇలా అర్థం చేసుకోగలిగితే మీకు సపోర్ట్లో మీకు చాలా అంటే మీకు డెవలప్మెంట్ చేయకపోయినా కానీ మీకు చాలా ఐడియా వస్తుంది అన్నమాట. సో మీరు ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్ ఉంది సంథింగ్ మనం ఏదో తెచ్చుకుంటున్నాం. సో మ్యాపింగ్ చేశాడు. సో స్ప్లిట్టర్ పెట్టాడంటే ఓకే స్ప్లిట్ చేస్తున్నాడు. JSON ఎందుకు క్రియేట్ చేశాడంటే రిసీవర్ JSON కావాలి కాబట్టి క్రియేట్ చేశాడు. నెక్స్ట్ ఇది ఎందుకు యాడ్ చేశాడంటే కంటెంట్ టైప్ యాడ్ చేశాడు. ఎందుకు యాడ్ చేశాడు అన్నది మనకి జనరల్గా అయితే తెలుసుకోవాలి. ఎందుకు యాడ్ చేస్తున్నారని తెలుసుకోవాలంటే దాన్ని తీసేసి మీరు టెస్ట్ చేసుకోవాలి. తీసుకుంటే ఏం ఎర్రర్ వస్తుందో మీకు అర్థమవుతుంది.
సో మీకేంటంటే ఈ లైఫ్లో ఉంటే మినిమం రిక్వైర్మెంట్ మీకు అర్థం అవ్వాలి. యాజ్ టీజ్గా 100% అని కాదు, మినిమం రిక్వైర్మెంట్ హై లెవెల్లో మీకు అర్థం అవ్వాలి. సో ఇలా అర్థమైతే మీరు ఏంటంటే రేపు ఉన్న ఐఫ్లోస్ని మీరు అర్థం చేసుకోగలిగితే కొత్త రిక్వైర్మెంట్ ఏమైనా రిక్వైర్మెంట్స్ వస్తే మీరు చేయొచ్చు మీరు ఓన్గా. డ్రాప్ అయిపోయిందా? ఓకే, ఓకే. సో ఇప్పుడు మనకు క్లియర్ ఇది. ఇంకా దీన్ని ఈ రిక్వైర్మెంట్ ఇది ఎండ్ టు ఎండ్ కరెక్ట్గానే ఉంది, బాగానే ఉంది. ఇప్పుడు నాకు ప్రాబ్లమ్స్ అని ఏం లేదు. నాకు ఇప్పుడు నేను లాగ్స్ చూసుకోవాలనుకుంటున్నా. నేను ఎవ్రీ టైం నేను ట్రేస్ ఎనేబుల్ చేసి నాకు ఈ ఈ రిక్వెస్ట్ రిప్లై తర్వాత అవుట్పుట్ ఏమొస్తుంది, ఈ రిసీవర్కి ఏం అవుట్పుట్ వెళ్తుంది నాకు తెలుసుకోవాలి అనుకున్నాను అనుకో. సో అంటే మన ఇంటర్ఫేస్ అయితే పనిచేస్తుంది, కానీ నాకేంటంటే రేపు మానిటరింగ్ టైంలో నాకేంటంటే కొన్ని లాగ్స్ కావాలి. లాగ్స్ అంటే నాకు రిక్వెస్ట్ రిప్లై అంటే S4 నుంచి నాకు ఏమొస్తుంది డేటా, హైబ్రిడ్స్కి ఏం డేటా వెళ్తుంది నాకు తెలుసుకోవాలి. సో దానికోసం మనం ఏంటంటే స్క్రిప్ట్స్ యాడ్ చేసుకుంటాం, లాగింగ్ స్క్రిప్ట్స్ యాడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు దాకా మనది ఏంటంటే రిక్వైర్మెంట్, ఓకే, మన ఈ రిక్వైర్మెంట్ మన లైఫ్లో రన్ అవుతుంది, ఇబ్బందే లేదు. సో రేపు ఎప్పుడైనా నాకు ఏదైనా డేటా చూసుకోవాలంటే రిసీవర్కి ఏం డేటా వెళ్తుంది, లేకపోతే S4 నుంచి ఏ డేటా వస్తుందో చూడాలంటే నేను ట్రేసెస్ ఎనేబుల్ చేయాలి. సో దానికంటే ట్రేసెస్ ఎనేబుల్ చేయాలి. ప్రతిసారి నేను ట్రేసెస్ ఎనేబుల్ చేయాలంటే కుదరకపోవచ్చు. సో అందుకే నేనేం చేస్తానంటే దీని తర్వాత S4 తర్వాత నాకు డేటా చూడాలనుకుంటున్నాను కాబట్టి ఒక లాగింగ్ స్క్రిప్ట్ నేను పెట్టుకుంటా. అలానే రిసీవర్కి వెళ్ళేది కూడా నేను చెక్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ ఒక లాగింగ్ స్క్రిప్ట్ పెట్టుకుంటాను. సో సార్ ఇందాక మనకి చెప్పండి. కంటెంట్ టైప్ అనేది మనకి అప్లికేషన్ XML అని వెళ్తుంది కదా సార్ సిపిఏలో. అప్పుడు మనకి ఏం ఎర్రర్ వస్తుంది సార్? కంటెంట్ టైప్ అనే దానికి మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఎర్రర్ వచ్చింది కదా సార్? 415 ఎర్రర్ వచ్చింది. అదే మనం ఆ స్క్రిప్ట్ లో మీరు మీడియా కంటెంట్ టైప్ మీడియా టైప్ ఇష్యూ వచ్చింది. మీడియా టైప్ ఇష్యూ. ఓకే సార్. 415 మీకు 415 వచ్చినా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా ఓకే, లేదంటే మీడియా టైప్ ఇష్యూ అని వచ్చింది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్ అది అక్కడ స్ప్లిటర్ యూస్ చేశాం కదా సార్, స్ప్లిటర్ తర్వాత గ్యాదర్ యూస్ చేయాలని ఏమైనా ఉంటుందా సార్? గ్యాదర్ లేదు, యూస్ లేదు. చేయాలా సార్ అక్కడ? లేదు, ఎందుకంటే అసలు గ్యాదర్ మన ఇక్కడ సిచ్యువేషన్ యూస్ చేస్తాం. గ్యాదర్ ఏ సిచ్యువేషన్ యూజ్ చేస్తామంటే రిక్వైర్మెంట్ని బట్టి వాడతాం. ఈ రిక్వైర్మెంట్లో మనకి గ్యాదర్ అయితే అవసరం లేదు. నాకు ఒకవేళ ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే సో హైబ్రిడ్స్కి పంపించిన రెస్పాన్స్లు మొత్తం నేను మెర్జ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సో నువ్వు వాడుకోవచ్చు, అప్పుడు గ్యాదర్ వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు నాకేంటంటే హైబ్రిడ్స్కి నేను పంపించిన తర్వాత నేను స్ప్లిట్ మెసేజ్ హైబ్రిడ్స్కి పంపించి, సో ఆ స్ప్లిట్ మెసేజ్ హైబ్రిడ్స్కి వెళ్ళిన తర్వాత 10 మెసేజ్లు వెళ్ళాయి అనుకోండి. ఆ 10 మెసేజ్ల రెస్పాన్స్ నేను గ్యాదర్ చేసుకొని ఎవరికైనా పంపాలనుకున్నప్పుడు మీరు గ్యాదర్ వాడుకోవచ్చు. అలాంటి రిక్వైర్మెంట్లో మనం ఏం చేస్తామంటే సో మనం మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ రిప్లై వాడుకోవాల్సి వస్తుంది. అంటే అది సింక్రనస్ కాల్ అప్పుడేనా సార్? అట్లానేం లేదు, సింక్రోనస్ కాల్కి అట్లానేం లేదు, అసింక్రోనస్ కాల్కి అట్లానేం లేదు. సో మీకు స్ప్లిట్ అయిన మెసేజెస్ జనరల్గా మీకు ఇలా స్ప్లిట్ అయిన మెసేజెస్ రిసీవర్ పంపించిన తర్వాత ఆ రెస్పాన్స్లు నీకు ఎలా ఉంటాయి అంటే రెస్పాన్స్లు కొన్ని నీకు సక్సెస్ అవ్వచ్చు, కొన్ని ఫెయిల్ అవ్వచ్చు. సో నువ్వు ఫెయిల్ అయిన వాటికి మళ్ళీ నోటిఫికేషన్స్ అలా పంపించుకోవాలనుకున్నప్పుడు నువ్వు సంథింగ్ గ్యాదర్ పెట్టుకోవచ్చు అది. సో ఇక్కడ నువ్వు కావాలనుకుంటే సో రిసీవర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి దీనికి HTTP అడాప్టరు. సో నువ్వు ఇదే కాన్ఫిగరేషన్ ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. ఈ కాన్ఫిగరేషన్ కాపీ చేసుకొని ఈ కాన్ఫిగరేషన్ ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని నువ్వు కనెక్షన్ తీసేయచ్చు. సో ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే గ్యాదర్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నీకు మెసేజ్లో ఏం జరుగుతుందంటే
ఈ గ్యాదర్ లో నువ్వు మెసేజ్ అని మెర్జ్ చేసుకోవాలనుకుంటున్నావు కాబట్టి ఎక్స్ఎంఎల్ ఆఫ్ సేమ్ నీకు దీని రెస్పాన్స్ నీకు ఏమొస్తుంది జనరల్ గా అయితే జేసన్ మెసేజ్ వస్తుంది. సో సో అది నీకు రెస్పాన్స్ చేసిన మెసేజ్ వస్తుంది. సో ప్రజెంట్ ఏంటంటే నేను ప్లెయిన్ టెక్స్ట్ అని పెట్టుకుంటున్నా. ప్లెయిన్ టెక్స్ట్ పెట్టుకొని కంబైన్ కంకార్ అని పెట్టుకుంటున్నా. సో ఇప్పుడు నాకు మెసేజ్ ప్రాసెస్ ఏం జరుగుద్దంటే ఫస్ట్ బిట్ మెసేజ్ వస్తుంది, జేసన్ కింద కన్వర్ట్ అవుద్ది, ఆ మెసేజ్కి హెడర్ యాడ్ అవుద్ది, ఆ మెసేజ్లో బూలియన్ టైప్ అనేది మనకి ఫాల్స్ అనేది స్ట్రింగ్ అనేది బూలియన్ కన్వర్ట్ అవుద్ది, రిసీవర్కి వెళ్ళేది క్రియేట్ అవుద్ది, క్రియేట్ అయితే దాని రెస్పాన్స్ వచ్చేసి ఇక్కడ గ్యాదర్ అవుద్ది. అలానే సెకండ్ స్పిట్ మెసేజ్ కూడా అలానే జరుగుద్ది. అట్లా అన్ని స్పిట్ మెసేజ్ అయిన తర్వాత నీకు అన్ని స్పిట్ మెసేజ్ 10 వచ్చినాయి అనుకో, 10 మెసేజ్లు ఇక్కడ రెస్పాన్స్లు గ్యాదర్ అవుతాయి. దీని తర్వాత నువ్వు ఫర్దర్గా ఏమైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో గ్యాదర్ ఎప్పుడు వాడతారు సిచ్యువేషన్స్ అంటే నీకు ఇలా స్పిట్ చేసిన మెసేజ్ రెస్పాన్స్ మొత్తం గ్యాదర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. జనరల్గా ఇలాంటి వాటిలోనే వాడతారు. స్పిట్ చేసిన మెసేజెస్ నీకు రిసీవర్కి వెళ్ళిన తర్వాత ఆ రెస్పాన్స్ నాకు అన్ని సక్సెస్ అయినాయా అన్ని ఫెయిల్ అయినాయా చూసుకోవాల్సిన రిక్వైర్మెంట్స్ కానీ ఉంటే గ్యాదర్ వాడుకోవచ్చు. మీరు ఎవరి మీద డిపెండెంట్ అవ్వాల్సిన అవసరం లేదు, గూగుల్ మీద డిపెండెంట్ అయితే చాలు. మీరు సింపుల్గా మీకు ఇంటిగ్రేషన్ స్వీట్కి రిలేటెడ్ ఇంటిగ్రేషన్ స్వీట్ దాని సూట్ అంటారు, నాలుగు స్వీట్ అంటారు. సో ఇంటిగ్రేషన్ స్వీట్ బ్లాగ్స్ మొత్తం మీకు ఉంటాయండి, మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇంటిగ్రేషన్ స్వీట్ బ్లాగ్స్ అని కొడితే సో మీకు దీంట్లో బ్లాగ్స్ వస్తాయి. మీరు డైరెక్ట్ ఇక్కడైనా సెర్చ్ చేసుకోవచ్చు. దానికంటే ఈజియెస్ట్ వే ఏంటంటే ఇంటిగ్రేషన్ స్వీట్ రిలేటెడ్ బ్లాగ్స్ మొత్తం ఓకే ఇక్కడ ఉంటాయి. దీంట్లో చూస్తే మీకు ఆల్మోస్ట్ 1525 బ్లాగ్స్ ఉన్నాయి. అంటే ఇది సిపిఐకి ఎక్కువ సిపిఐ ఉంటాయి. సో మీకు కావాలనుకుంటే దీన్ని సేవ్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నీకు ఏదైనా గ్యాదర్ డౌట్ వచ్చింది లేదా గ్యాదర్ ఫంక్షన్ అంటే ఏ కేసులో వాడాలనుకుంటున్నారు, సో గ్యాదర్ అని సెర్చ్ చేయండి. సో గ్యాదర్ ఎక్కడెక్కడ ఏ గ్యాదర్ వాడిన బ్లాక్స్ మొత్తం నీకు ఇక్కడ కనపడతాయి. మొత్తం 75 బ్లాక్స్ లో గ్యాదర్ వాడారు. సో నువ్వు ఓపెన్ చేసుకొని నీకు ఏది అర్థమవుతుందో అది చూసుకోండి. ఇదొక వే. సో మీరు ఏదైనా కొత్తగా చూసుకోవాలంటే దేని గురించి తెలుసుకోవాలనుకుంటే సో ఇదొకటి, లేదంటే మనకి helpicp.com ఉంటుంది. సో మీరు సింపుల్గా గ్యాదర్ అని పెట్టి helpicp.com ఉంటుంది. helpicp ఈ ఓన్లీ స్టడీ మెటీరియల్స్ ఇవి. సో మేము ఎప్పుడైనా కానీ ఏదైనా సెట్ చేసుకోవాలంటే ఒకటి ఇక్కడికి వచ్చేసి ఆల్రెడీ ఎవరైనా దాని మీద చేశారా బ్లాగ్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకుంటాం. రెండోది లేదంటే డైరెక్ట్గా స్టడీ మెటీరియల్ helpicp. సో ఇక్కడ కూడా నువ్వు సెర్చ్ చేసుకోవచ్చు గ్యాదర్. సో ఇక్కడ నీకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ జాయిన్ ఇవేంటంటే కొంచెం సో బ్లాగ్స్ ఏంటంటే మీకు చాలా ఈజీగా ఫంక్షనాలిటీగా ఈజీగా అర్థమయ్యేటట్టు ఉంటాయి. ఈ helpicp.com ఏంటంటే కొంచెం టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి, కొంతవరకు అర్థం అవ్వచ్చు, కొంతవరకు అర్థం కాకపోవచ్చు. కానీ దీంట్లో లిమిటేషన్స్ రాసి ఉంటారు, దేని ఏ లిమిటేషన్స్ అన్నది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇక్కడ డిఫైన్ గ్యాదర్కి నీకు ఏదైనా ఫిల్టర్ గురించి తెలుసుకోవాలనుకోండి, సో ఇక్కడ మీరు సెర్చ్ చేయండి ఫిల్టర్ అని. సో ఫిల్టర్ రిలేటెడ్ మెసేజ్ ఫిల్టర్ రిలేటెడ్ ఇక్కడ సెర్చ్లు వస్తాయి. దీనికి వెళ్ళి మెసేజ్ ఫిల్టర్ కొడితే సో ఫిల్టర్ పర్పస్ ఏంది, దాన్ని ఎలా కాన్ఫిగర్ చేస్తారు, సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఉంటుంది. మీకు గ్యాస్ ఫిల్టర్ గురించి తెలియదు అనుకోండి, సో మీరు ఎవరి మీద డిపెండెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు గూగుల్ మీద డిపెండెంట్ అయితే మ్యాక్సిమం మీరు మీ ఓన్గా చేసుకోవచ్చు. కొన్ని అర్థమైతే కొన్ని అర్థం కాకపోవచ్చు, కానీ అట్లీస్ట్ మీకు ఏంటంటే మినిమం ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకుంటే మీకు మీ ఓన్గా చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు మనకు దీన్ని క్యాన్సిల్ చేసి డిస్కార్డ్. ఓకే. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ మన ఐఫ్లో రన్ అవుతుంది. రేపు వచ్చేసి వాడు ఏంటంటే నాకు లాగ్స్ లేవు, లాగ్స్ కూడా యాడ్ చేయను అని అంటాడు. అంటే నాకు S4 నుంచి వచ్చిన మెసేజ్ లాగ్ చేయండి, రిసీవర్కి వెళ్ళే మెసేజ్ లాగ్ చేయమంటాడు. సో అప్పుడు మనం ఏంటంటే లాగింగ్ కోసం 2 స్క్రిప్ట్లు యాడ్ చేయాల్సి వస్తుంది. సో మనం ఇక్కడ లాగింగ్ స్క్రిప్ట్ చూసుకోవాలనుకుంటే సో లాగ్ మెసేజ్
పేలోడ్ అని సెర్చ్ కొడితే మనకు దీనికి రిలేటెడ్ బ్లాగ్స్ మనకు వస్తాయి. మన లాగింగ్ రిలేటెడ్ పేలోడ్స్ స్క్రిప్ట్స్ ఇవి వస్తాయి. నీకు లాగింగ్ లో కూడా కండిషన్ బేస్ చేసుకొని లాగ్ చేయాలనుకుంటున్నావా, బై డిఫాల్ట్ గా లాగ్ చేయాలనుకుంటున్నావా? సో అట్లాంటివి కూడా మనకి ఉంటాయి ఇక్కడ. అయితే గ్రూవీ స్క్రిప్ట్స్ మనకు కొంచెం మాడిఫై చేసుకోవాల్సి వస్తే రావచ్చు. సో ఇది గ్రూవీ స్క్రిప్ట్. సో మనం దీన్ని ఎడిట్ చేసి మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు లాగింగ్ చేద్దాం. దీన్ని ఎడిట్ చేసి సో నేను లాగింగ్ ఇక్కడ పెడదాం అనుకుంటున్నా ఒకటి. సో గ్రూవీ స్క్రిప్ట్ యాడ్ చేయండి ఇక్కడ. సో దీని పర్పస్ ఏంటంటే లాగ్ S4 మెసేజ్ లేదా సెండర్ మెసేజ్. ఓకే, ప్లస్ మీద క్లిక్ చేసి సో ఈ గ్రూవీ స్క్రిప్ట్ వాళ్ళు గ్రూవీ స్క్రిప్ట్ కాపీ అవ్వలేదు. ఓకే, సో ఇక్కడ మీరు ఏంటంటే మెసేజ్ బాడీని రీడ్ చేస్తున్నారు. సో ఓకే, మనకి అటాచ్మెంట్ నేమ్ ఏం కావాలనుకుంటున్నామో అటాచ్మెంట్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఇది సెండర్ పేలోడ్ కాబట్టి మనం అటాచ్మెంట్ నేమ్ సెండర్ పేలోడ్ అని ఇచ్చుకుంటాం. మిగతాది యాస్టీజ్గా వాడుకుంటాం. ఓకే, నెక్స్ట్ నేను ఓకే కొట్టి నెక్స్ట్ ఇక్కడ కూడా నేను లాగ్ చేయాలనుకుంటున్నా పేలోడ్. సో నెక్స్ట్ చేయడం ఇంకో గ్రూవీ స్క్రిప్ట్ నేను పెట్టుకుంటున్నా. లాగ్ టార్గెట్ మెసేజ్. ఇక్కడ సెండర్ పేలోడ్ కాకుండా ఇక్కడ వచ్చేసి రిసీవర్ పేలోడ్. ఓకే, అటాచ్మెంట్ నేమ్ మనం ఏదైతే పెట్టుకుంటామో అటాచ్మెంట్ నేమ్ మనకు వస్తుంది. ఒక సేవ్ చేసా, ఇప్పుడు నేను డిప్లాయ్ చేసా. సో ఇప్పుడు మనం ఏంటంటే 2 లాగింగ్ స్క్రిప్ట్స్ వాడాం. ఎందుకు లాగింగ్ స్క్రిప్ట్స్ వాడామంటే మనకి ఇక్కడ ఈ సక్సెస్ఫుల్ మెసేజ్ ఇక్కడికి వెళ్ళి చూస్తే మనకు లాగ్స్ ఏం లేవు ఇక్కడ. అంటే నా మెసేజ్ సక్సెస్ఫుల్ అయిందని తెలుసు, కానీ S4 నుంచి నాకు ఏం వచ్చింది తెలియదు, హైబ్రిడ్స్కి ఏ మెసేజ్ వెళ్ళిందో నాకు తెలియదు. సో అందుకని చెప్పి నేనేం చేశానంటే ఈ లాగింగ్ స్క్రిప్ట్స్ యాడ్ చేశాను. సో ఈ లాగింగ్ స్క్రిప్ట్స్ యాడ్ చేసేది మన పర్పస్ కోసం, బిజినెస్ వాళ్ళ కోసం అయితే కాదు. మనకేంటంటే మనకి మానిటరింగ్ కోసం మనం యాడ్ చేసుకుంటున్నాం అంతే. ఓకే, ఇప్పుడు నేను రీఫ్రెష్ చేశాను అనుకోండి, నాకు మెసేజ్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు నాకు అటాచ్మెంట్స్ వచ్చినాయి చూడండి. సో అటాచ్మెంట్స్ నాకు చూస్తే ఇప్పుడు చాలా అటాచ్మెంట్స్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అనేది చెప్తాను. ఇది సెండర్ పేలోడ్, సెండర్ SAP నుంచి వచ్చిన పేలోడ్. సో ఇది, సో దీంట్లో మీకు XML మెసేజ్ కనపడుతుంది. ఓకే, సో మనకు రిసీవర్కి ఏం చేస్తున్నాం అంటే స్ప్లిట్ మెసేజ్ పంపిస్తున్నాం. అందుకని ప్రతి స్ప్లిట్ మెసేజ్ మీకు ఇక్కడ రికార్డ్ అయింది, యాడ్ అయింది, అటాచ్మెంట్గా యాడ్ అయింది. సో మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు రిసీవర్కి ఏం పేలోడ్ వెళ్తుందో చూసుకోవచ్చు. రిసీవర్లో వెళ్తే చూస్తే మీకు సో ఈ జేసన్ మెసేజ్ వెళ్తుంది. ఇక్కడ చూస్తే మార్క్ ఫర్ డిలీషన్ చూడండి, మీకు వితౌట్ డబుల్ కోట్స్ వెళ్తుంది. సో ఓకే, ఇది డన్. సో సో మన ఒరిజినల్ రిక్వైర్మెంట్ డన్ అయింది. నెక్స్ట్ లాగింగ్ కోసం అని మనం 2 స్క్రిప్ట్స్ యాడ్ చేసి ఇది డన్ అయింది. రేపు ఒకటి నాకు వచ్చేసి ఓకే, సో ఇది బేసిక్. ఇప్పుడు నాకు ఇంకో ఈ రిక్వైర్మెంట్లో అంతా బాగానే ఉంది. ఎక్సెప్షన్ ఎలా హ్యాండిల్ చేస్తాం క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఎక్సెప్షన్ అంటే నాకు ఇప్పుడు ఏంటంటే రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు రిసీవర్కి వెళ్ళేటప్పుడు మెసేజ్ కానీ ఫెయిల్ అయినా, లేకపోతే S4తో కనెక్ట్ అయ్యేటప్పుడు మెసేజ్ కానీ ఫెయిల్ అయినా నాకు ఒక మెయిల్ నోటిఫికేషన్ పంపండి అని అంటాడు.
సో ఈ రిక్వైర్మెంట్ మనకు క్లియర్. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే రిసీవర్కి వెళ్ళేటప్పుడు ఫెయిల్ అయినా లేదంటే సెండర్ నుంచి మెసేజ్ వచ్చేటప్పుడు ఫెయిల్ అయినా నాకు ఒక మెయిల్ నోటిఫికేషన్ వెళ్ళాలి. సో దానికోసం మనం ఇప్పుడు సెటప్ చేయాలి. సో రిక్వైర్మెంట్ ఏంటంటే ఇది ఫెయిల్ అయినప్పుడు, సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే దీన్ని ఫెయిల్ అయినప్పుడు నేను ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయాలి. అంటే ఇది ఫెయిల్ అయినప్పుడు నేను అలర్ట్ నోట్ సెండ్ చేయాలి. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే నాకు ఎక్సెప్షన్స్ అంటే నాకు రిసీవర్కి వెళ్ళేటప్పుడు ఫెయిల్ అయితే నేను అలర్ట్ మెయిల్ పంపాలి. సో అంటే ఎక్సెప్షన్స్ హ్యాండిల్ చేయాలి. నాకు ఎక్సెప్షన్స్ హ్యాండిల్ చేయాలంటే నాకు ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ అని ఒకటి ఉంది. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను చూడండి. సో నేనేం చేస్తున్నానంటే ఒక లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ క్రియేట్ చేస్తున్నాను. ఈ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఏంటంటే దీంట్లో నేను దీన్ని కాల్ చేస్తాను. సో నీకు రిసీవర్ యాడ్ చేయాలనుకుంటే ఈ ప్లస్ మీద క్లిక్ చేసినా నీకు రిసీవర్ వస్తుంది. సో ఓకే, రిసీవర్ ఇక్కడ ఉంది. లేదంటే మనం ఓకే నీ రిసీవర్ పెట్టుకుందాం, లేదా కింద పెట్టుకుందాం రిసీవర్. ఓకే ఈ రిసీవర్ దీంతో కనెక్ట్ అయ్యా. ఓకే, సో ఇప్పుడు నేను ఏంటంటే HTTP అడాప్టర్ పెట్టుకుంటున్నా. ఈ సెటప్ ఇక్కడ బదులు నేను ఇక్కడ పెడుతున్నా అంతే, పేస్ట్. ఓకే, ఈ సెటప్ ఇక్కడ నుంచి నేను తీసేస్తా. ఓకే, నేను ఈ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో నుంచి నేను కాల్ చేస్తున్నాను. సో అయితే ఈ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ నేను కాల్ చేయాలంటే నేను అక్కడ ప్రాసెస్ కాల్ పెట్టుకోవాలి. సో ప్రాసెస్ కాల్లో నువ్వు ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు వచ్చేసి కాల్ రిసీవర్ కాబట్టి సో కాల్ రిసీవర్ అని పెడుతున్నాను నేను. దేన్ని కాల్ చేస్తున్నాం మనము? ఈ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ని కాల్ చేస్తున్నాం. దీని కూడా మీరు నేమ్ కావాలంటే మార్చుకోండి, కాల్ రిసీవర్ అని పెట్టుకోండి. అదే ఏదైనా పెట్టుకోవచ్చు. సో కాల్ రిసీవర్ అని పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామని మళ్ళీ మీకు చెప్తాను చూడండి. నేను ఇప్పుడు ఇందాకటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏం లేదండి. సో ఇక్కడ మెసేజ్ రాగానే కాల్ రిసీవర్ అనేది ప్రాసెస్ కాల్. ఇది ఈ ప్రాసెస్ కాల్ ఏం చేస్తుందంటే ఈ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ కాల్ చేస్తుంది. దీన్నే ఎగ్జాక్ట్గా ఎలా కాల్ చేస్తుందంటే మనం దీంట్లో డిఫైన్ చేసాం, ఏ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ కాల్ చేయాలని మనం ఇక్కడ డిఫైన్ చేసాం. సో అందుకని ఈ ప్రాసెస్ కాల్ పని ఏంటంటే సింపుల్గా దీన్ని కాల్ చేస్తుంది. దీని పని ఏంటంటే ఇక్కడ ఉన్న స్టెప్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, అంతే, ఏం లేదు. ఈ రెండు బాక్స్ వల్ల పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. మీకు ఏంటంటే ఈ ప్రాసెస్ కాల్ వచ్చేసి ఈ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ని కాల్ చేస్తుంది. ఈ లోపల ఉన్న స్టెప్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అంతే. నేను ఎందుకు సపరేట్గా పెట్టుకున్నానంటే ఇలా నేను ఎక్సెప్షన్ నాకు ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది రన్ అయ్యేటప్పుడు నాకు ఏదైనా ఫెయిల్ అయింది అనుకో, నేను ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ పెట్టుకుంటున్నా. అంటే నాకు ఈ రిసీవర్కి వెళ్ళేటప్పుడు కానీ ఫెయిల్ అయితే నేను ఏంటంటే మెయిల్ అలర్ట్ నోటిఫికేషన్ సెండ్ చేసుకోవాలను. సో ఇక్కడికి రిసీవర్కి వెళ్ళేటప్పుడు ఫెయిల్ అయింది అనుకోండి, ఎమ్మటి ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ వస్తుంది. దీంట్లో ఉన్న స్టెప్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఏదైనా కంటెంట్ మాడిఫైర్ పెట్టుకొని నేను మెయిల్ బాడీ సెట్ చేస్తా ఇక్కడ. ఓకే, మెయిల్ బాడీ అంటే ఇక్కడ రాస్తా దిస్ మెసేజ్ గాట్ ఫెయిల్. సో సంథింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తా గాట్ ఫెయిల్ అని. తర్వాత నేను ఏం చేయాలనుకుంటున్నా, మెయిల్ నోటిఫికేషన్ సెండ్ చేయాలనుకుంటున్నా. సో అందుకే నేనేం చేస్తానంటే ఇక్కడ నుంచి నేను రిసీవర్ మెయిల్ అడాప్టర్తో కనెక్ట్ అయ్యి సో నేను మెయిల్ ట్రిగ్గర్ చేస్తాను. నేను ఇక్కడ మెయిల్ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చుకుంటాం. మెయిల్ ఇన్ఫర్మేషన్స్ మనకుంటే ఈ మెయిల్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఇచ్చుకుంటాం. సో ఇప్పుడు మళ్ళీ మీకు ఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫ్లో ఇప్పుడు చూడండి కొంచెం కాంప్లికేటెడ్గా అయింది. నార్మల్గా బిజినెస్ ఫ్లో నీకు ఎలా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయడం కోసం మనం ఇలా పెట్టాం మనం. సో ఇప్పుడు మనకేమవుతుందంటే ఇక రిసీవర్కి వచ్చిన తర్వాత మెసేజ్ రిసీవర్కి సక్సెస్ఫుల్గా వెళ్ళింది అనుకోండి, సో ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చి ఇక్కడ మెసేజ్ ఎండ్ అయిపోద్ది. ఒకవేళ రిసీవర్కి వెళ్ళేటప్పుడు ఫెయిల్ అయితే, అంటే కనెక్టివిటీ వల్ల ఫెయిల్ అయినా, బ్యాడ్ డేటా వల్ల ఫెయిల్ అయినా, అథెంటికేషన్ వల్ల ఫెయిల్ అయినా ఎమ్మిటే ఈ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్కి వస్తుంది.
దీంట్లో ఉన్న స్టెప్స్ ఈ కంటెంట్ మాడిఫైర్ ఎగ్జిక్యూట్ అవుద్ది, ఈ మెయిల్ అడాప్టర్కి మెయిల్ సెండ్ అవుద్ది, మెసేజ్ క్లోజ్ అయిపోద్ది. ఓకే, సో ఇదేంటి ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ ఎప్పుడు రన్ అవుద్ది? మెసేజ్ ఫెయిల్ అయినప్పుడు మాత్రమే రన్ అవుద్ది. మెసేజ్ సక్సెస్ అయితే ఇది రన్ అవుద్ది. సేమ్ ఇదే సెటప్ నేను ఇక్కడ కూడా పెట్టుకోవాలి ఇప్పుడు నేను, ఎందుకంటే ఇక్కడ ఫెయిల్ అయినా కానీ నేను ఎక్సెప్షన్ రైట్ చేయాలి. సేమ్ ఇదే ఇక్కడ పెడతా. నేను చేసిన తప్పదా? నేను చేసిన తప్ప ఇది ఆర్గర్ రియాక్ట్ అయినా ఆర్గర్ విషయంలో ఏం లేదు. అది బాగా సో లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ పెట్టా. నేను దీన్ని కావాలంటే ఏడు నుంచి ఇలా మూవ్ చేసుకోవచ్చు, దీన్ని ఇలా డిలీట్ చేసి, సో నేను ఇలా మూవ్ చేసుకోవచ్చు, ఇట్లా కూడా మూవ్ చేసుకోవచ్చు నేను. సో దీన్ని ఇక్కడ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో ఇక్కడ పెడుతున్నా. సో నేను దీన్ని ఏం చేస్తున్నానంటే దీన్ని ప్రాసెస్ కాల్ ద్వారా కాల్ చేస్తున్నా. ఈ ప్రాసెస్ కాల్ ఏంటంటే కాల్ S4 లేకపోతే సెండర్. నేను కావాలంటే దీని నేమ్ కూడా ఇది కూడా నేను ఈజీగా ఉండడం కోసం కాల్ S4 అని పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఈ ప్రాసెస్ కాల్లో కాల్ S4 అని సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, ఇది మిగతాది యాజ్ టీజ్కి వెళ్ళుద్ది. సో ఇప్పుడు మనకు ఇప్పుడు ఏమవుతుందంటే కాల్ S4 ప్రాసెస్ కాల్ దీన్ని కాల్ చేస్తుంది. సో మెసేజ్ ఏంటంటే దీని నుంచి S4 నుంచి మనకు డేటా వస్తుంది, ఆ డేటా ఫర్దర్ స్టెప్స్కి వెళ్ళుద్ది. ఒకవేళ ఇక్కడ ఫెయిల్ అయింది అనుకోండి ఇక్కడ, సో నేను ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ పెట్టుకుంటున్నాను. ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ పెట్టుకుంటున్నా. సో నువ్వు ఇదే బాడీ పంపాలనుకుంటే ఈ స్టెప్ నువ్వు కాపీ చేసుకోవచ్చు. ఈ స్టెప్ కాపీ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేస్తే అది కూడా స్టెప్స్ నువ్వు కాపీ చేసుకోవచ్చు. ఏదైనా కావాలంటే మీరు స్టెప్స్ కూడా కాపీ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నుంచి నేను ఏంటంటే ఓకే రిసీవర్కి నేను మెయిల్ ట్రిగ్గర్ చేస్తాను. ఓకే, ఇది డన్. సో ఇప్పుడు మీకు చూస్తే ఫ్లో పెద్దది, కాకపోతే మీకు ఫంక్షనాలిటీ అర్థమైంది ఈజీగా. సో ఇప్పుడు మనం చేసింది ఏంటంటే ఫర్దర్గా ఎన్హాన్స్మెంట్ ఏం లేదు. ఒకవేళ దీనికి డేటా తెచ్చుకున్నప్పుడు ఏమైనా ఫెయిల్ అయితే ఇప్పుడు నీకు మెసేజ్ ఫ్లో ఎలా జరుగుతుందో చూద్దాం మనం. ఇది ఫెయిల్ అయితే ఈ ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ రన్ అయ్యి దీంట్లో ఉన్న స్టెప్స్ ఎగ్జిక్యూట్ అయ్యి మెసేజ్ క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు ఎగ్జాంపుల్ S4 నుంచి నాకు ఇక్కడ ఫస్ట్ వచ్చి టైమర్ రన్ అవ్వగానే ఇక్కడికి వచ్చి S4లో ఒకవేళ నాకు కనెక్టివిటీ వల్ల ఫెయిల్ అయింది అనుకోండి, ఇక్కడికి వస్తుంది మెసేజ్. ఇక్కడికి వచ్చేసి ఈ కంటెంట్ మాడిఫైర్ ఎగ్జిక్యూట్ అవుద్ది, ఈ మెయిల్ ట్రిగ్గర్ అయిపోద్ది, అంతే. ఈ మిగతా స్టెప్స్ రన్ అవ్వండి ఇంకా. సో మెసేజ్ ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్కి వచ్చిన తర్వాత సో అంటే మెయిన్ ఫ్లో నుంచి టర్మినేట్ అయ్యి ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్కి వస్తుంది, అక్కడ ఉన్న స్టెప్స్ ఎగ్జిక్యూట్ అవుద్ది, అంతే. ఇంకా మెయిన్ ఫ్లో ఇంకా రన్ అవుతుంది అన్నమాట. సో ఇది మీకు హై లెవెల్ ఒక రిక్వైర్మెంట్. సో మన సింపుల్ రిక్వైర్మెంట్ చివరికి వచ్చే కాంప్లెక్స్ అయిపోయింది చూడండి. కాంప్లెక్స్ అనేం కాదు, సో ఇది ఒక ఇంటర్ఫేస్ ని తెలిస్తే చాలండి. మీరు ఇదే ఇంటర్ఫేస్ రేపు మీకు ఇలాంటిది వచ్చింది అనుకోండి, దీన్ని కాపీ ఫ్లో క్రియేట్ చేసుకొని మీరు మోడిఫై చేసుకుంటారు అంతే. మీకు ఒక ఇంటర్ఫేస్ కరెక్ట్ గా అర్థమైతే చాలండి, మీకు అది కాపీ క్రియేట్ చేసుకొని మోడిఫై చేసుకుంటే వెళ్ళిపోవడం అయితే. సో ఓవరాల్ రిక్వైర్మెంట్ ఇప్పుడు మీకు దీంట్లో ఏమర్థం అవుతుందంటే జనరల్గా అయితే S4 నుంచి మన డేటా తెచ్చుకొని ఒక మ్యాపింగ్ పర్ఫామ్ చేసి JSON మెసేజ్ రిసీవ్ పంపిస్తున్నాం, కానీ ఈ ఎక్స్ట్రా స్టెప్ అన్నిటి వల్ల మొత్తం ఏదో కన్ఫ్యూజన్లా అనిపిస్తుంది. నిజంగా అయితే కన్ఫ్యూజన్ ఏం లేదు, ఈజీ అన్నట్టు. ఇక్కడ నువ్వు చూసుకోవాల్సిన మెయిన్ ఈ ప్రాసెస్ చూసుకోండి అంతే. సో కాల్ S4ని కాల్ చేస్తున్నాం, S4ని కాల్ చేసి డేటా తెచ్చుకుంటున్నాం. ఒకవేళ S4 కనెక్షన్ ఫెయిల్ అయితే సో మెయిల్ నోటిఫికేషన్ పంపిస్తాం, మెసేజ్ ఆగిపోద్ది అంతే. సో S4 నుంచి డేటా సక్సెస్ఫుల్గా వస్తే నెక్స్ట్ ఈ స్టెప్ మనం లాగిన్ చేస్తున్నాం, తర్వాత మెసేజ్ మ్యాపింగ్ చేస్తున్నాం, తర్వాత మ్యాపింగ్ అవుట్పుట్ మనం స్ప్లిట్ చేస్తున్నాం, తర్వాత మనం ఏంటంటే XML మెసేజ్ JSON కింద కన్వర్ట్ చేస్తున్నాం, నెక్స్ట్ ఒక హెడర్ యాడ్ చేస్తున్నాం, నెక్స్ట్ మనం ఏంటంటే దాన్ని స్ట్రింగ్ని బూలియన్ కన్వర్ట్ చేస్తున్నాం, తర్వాత ఈ అవుట్పుట్ మెసేజ్ మనం లాగ్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఐబ్రీస్కి మెసేజ్ సెండ్ చేస్తున్నాం.
ఒకవేళ ఐబ్రేస్కి మెసేజ్ సెండ్ చేసేటప్పుడు సక్సెస్ అయితే నో ప్రాబ్లం, ఒకవేళ ఫెయిల్ అయితే సో మనం ఒక అలర్ట్ అనే ఒక కంటెంట్ మాడిఫై స్టెప్ రన్ చేసి మనం మెయిల్ ట్రిగ్గర్ చేస్తున్నాం. సో ఇది ఓవరాల్గా రిక్వైర్మెంట్. ఏమైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేద్దాం. సో మీకు ఓవరాల్గా ఒక ఎఫ్ఎస్ వస్తే, ఒక రిక్వైర్మెంట్ వస్తే ఆ రిక్వైర్మెంట్కి ఇంటర్ఫేస్ బేసిక్గా ఎలా క్రియేట్ చేశారు, తర్వాత దాని ఫర్దర్గా లాగ్స్ ఎలా యాడ్ చేశారు, ఫర్దర్గా ఎక్సెప్షన్స్ ఎలా హ్యాండిల్ చేశారు, సో అవన్నీ మనం దీంట్లో డిస్కస్ చేసాం. సో మీకు కావాలంటే నేను ఎంతవరకు చెప్పేసి వదిలేదు. ఎక్సెప్షన్స్ కూడా ఎందుకు పెట్టానంటే ఎక్సెప్షన్స్ పెడుతున్నారు ఇప్పుడు ఫ్లోస్లలో, ఏం జరుగుతుంది అన్నది మనకి ఫెయిల్ అయితే ఏమన్నా అని. సో మనం టెస్ట్ చేసుకోవాలంటే టెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏమైనా దీన్ని ఈ మెయిల్ ట్రిగ్గర్ కాకుండా జస్ట్ ఎక్సెప్షన్ పెడుతున్నా ఇట్లా. దీన్ని ఇప్పుడు నేను రన్ చేసి డిప్లాయ్ చేసి ట్రేస్ ఎనేబుల్ చేస్తా. ట్రేస్ ఎనేబుల్ చేసి ఏం జరుగుతుందో చూసుకోండి. మీకు ఏం అర్థం కావట్లేదు అనుకోండి, స్టెప్స్ ఏం జరుగుతుందో అర్థం కాకపోతే మీరు ట్రేస్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఎనేబుల్ చేసుకొని ప్రతి స్టెప్కి ఇన్పుట్ ఏమొస్తుంది, అవుట్పుట్ ఏమవుతుంది అలా చెక్ చేసుకొని కొంచెం మినిమం అర్థం అవుతుంది. మీకు అంత అర్థం కాకపోయినా మినిమం అయినా అర్థం అవుతుంది మీకు. నేను దీనికి ట్రేస్ ఎనేబుల్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని డిప్లాయ్ చేస్తే నాకు ఇప్పుడు మెసేజ్ రన్ అవుద్ది. సో అది ఏం జరుగుతుందో చూద్దాం. మెసేజ్ రన్ ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ జరిగింది అన్నది నీకు ఇక్కడ క్లియర్గా రాస్తుంది. ఇక్కడ క్లియర్గా వస్తుంది మీకు. 1 minute. ఓకే, నేను ఒకసారి ట్రేస్ ఎనేబుల్ చేస్తే చూద్దాం. మీకేమైనా అర్థం కాని ఏదైనా ఉంటే, సో నీకు ప్రాసెస్ కావాలంటే నాకు తెలియదు, లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ కావాలంటే తెలియదు అంటే సెట్ చేసుకొని మీకు తెలిసి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ప్రాసెస్ కావాలంటే ఏం చెప్పండి సార్. ప్రజెంట్ ఇప్పుడు ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ అనేది జస్ట్ ఊరికే పెట్టినారు కదా సార్, అంతే తప్పించి ఏమి ఇప్పుడు మెయిల్ బాడీలో వచ్చి ఏమి కంటెంట్ మాడిఫై చేసినారు కదా సార్ మెయిల్ బాడీ. ఇక్కడ వచ్చేసి మెయిల్ ఇప్పుడు ఎక్సెప్షన్ లో ఓన్లీ కంటెంట్ మాడిఫైర్ రన్ అవుతుంది అంతే. మెయిల్ ట్రిగ్గర్ అందులో అవుతుంది, ఏమన్నా ఈ స్టెప్ రన్. దీంట్లో ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఇది 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 అవుట్పుట్ వస్తుంది. సో మీకు S4 నుంచి ఇక్కడ ఫెయిల్ అవ్వగానే మన కంటెంట్ మాడిఫైర్ లో హెడర్స్ బాడీ ఇది యాడ్ చేసాం, దిస్ మెసేజ్ గాట్ ఫెయిల్ అని. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ వస్తుంది, మెయిల్కి వెళ్తుంది. ఇక్కడ మీరు మెయిల్ తో కనెక్ట్ చేస్తే ఈ మెయిల్కి వెళ్తుంది, మెయిల్కి వస్తుంది. అవును సార్. నీకు ఈ అంతే. ఒకవేళ ఏం ఎర్రర్తో ఫెయిల్ అయింది కూడా పంపించుకోవాలనుకుంటే మీకు ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఒక మెసేజ్ కానీ ఎప్పుడైనా ఫెయిల్ అయితే ఒక ప్రాపర్టీ ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది. ఆ ప్రాపర్టీ నేమ్ ఏంటంటే ఎక్సెప్షన్ డాట్ మెసేజ్ అని. అందులో రీజన్ కూడా వచ్చేస్తుంది సార్ ఎందుకు ఫెయిల్ అయ్యింది అనేది. వస్తుంది. మీకు ఇక్కడ ఎప్పుడైనా మెసేజ్ ఫెయిల్ అయితే ఎమ్మిటే మీకు ఒక ప్రాపర్టీ క్రియేట్ అవుద్ది. ఓకే, ఎక్సెప్షన్ డాట్ మెసేజ్ అని ఎక్సెప్షన్ డాట్ మెసేజ్ లేదంటే ఎక్సెప్షన్ డాట్ స్టాక్ ట్రేస్ అనే సంథింగ్ ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో మీకు ఏంటంటే ఆటోమేటిక్గా ఈ ప్రాపర్టీ ఏడు పెడితే ఫెయిల్యూర్ రీజన్ అనేది మీకు వస్తుంది. ఎప్పుడైనా మెసేజ్ కానీ ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా ఈ ప్రాపర్టీ అనేది ఫిల్ అయిపోద్ది. ఫెయిల్ అయితే సక్సెస్ అయితే ఏం ఫిల్ అవుతుంది, కానీ ఫెయిల్ అయితే ఆటోమేటిక్ ఈ ప్రాపర్టీ అనేది క్రియేట్ అవుద్ది. ఓకే సార్. ఇప్పుడు ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ యూస్ చేసినప్పుడు మెసేజ్ టార్గెట్కి రీచ్ అయిపోయినట్టే చూపిస్తుంది సార్ మనకి ఇందులో మానిటరింగ్లో, ఆర్ ఫెయిల్డ్ అని కానీ ఎర్రర్ అని కానీ ఏమైనా చూపిస్తుంది సార్?
ఇక్కడ మనం మెసేజ్ ఎండ్ మెసేజ్ పెట్టాం కాబట్టి సో ఇక్కడ ఎండ్ అని మీకు మానిటరింగ్ లో కంప్లీటెడ్ అని కనపడుతుంది. సో కంప్లీట్ ఓకే కంప్లీటెడ్. సో అదొక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ సో నీకు నిజంగా రిసీవర్కి వెళ్ళినా మెసేజ్ స్టేటస్ కంప్లీటెడ్ అనే కనపడుతుంది. ఒకవేళ రిసీవర్కి వెళ్ళలేదు మధ్యలో కనెక్టివిటీ వల్ల ఫెయిల్ అయినా కానీ కంప్లీట్ అని కనపడుతుంది. నాకు అలా కనపడకూడదు అనుకుంటే మీరు ఈ ఎర్ర ఇది ఎండ్ మెసేజ్ బదులు మీరు ఏంటంటే ఎర్రర్ ఎండ్ ఈవెంట్ పెట్టుకోవచ్చు మీరు. ఓకే సో ఇప్పుడు మీకు ఏమవుతుందంటే మెసేజ్ ఫెయిల్ అవ్వగానే దీంట్లో ఉన్న స్టెప్స్ ఎగ్జిక్యూట్ అయ్యి ఫైనల్ ఓవరాల్ స్టేటస్ ఆఫ్ ది మెసేజ్ మీకు ఏంటంటే మీకు ఫెయిల్ అవుతుంది. సో వీటిని ఈవెంట్స్ అంటాం. ఈవెంట్స్ అంటే ఇక్కడ మీకు కనపడతాయి ఈ ఈవెంట్స్. ఈ ఈవెంట్స్ పర్పస్ ఏంటంటే నీ మెసేజ్ స్టేటస్ ని మోడిఫై చేస్తుంది. సో ఎండ్ ఈవెంట్ ఉందనుకో మీ మెసేజ్ స్టేటస్ కంప్లీటెడ్ అని పెట్టుద్ది. ఈ ఎర్రర్ ఎండ్ ఈవెంట్ అని పెట్టామనుకోండి మీ మెసేజ్ స్టేటస్ ని సో సిస్టమ్ ఎర్రర్ అని సెట్ చేస్తుంది. మీ మెసేజ్ స్టేటస్ అలా కాకుండా నాకు ఎస్కలేషన్ కానీ పెట్టుకోవాలంటే ఎస్కలేషన్ రావాలి నాకు మెసేజ్ స్టేటస్ అనుకోండి ఈ ఎస్కలేషన్ ఎండ్ ఈవెంట్ పెట్టుకోవచ్చు మీరు. ఓకే సో ఈవెంట్స్ అంటే పర్పస్ ఏంటంటే చెప్పండి. అలా పెట్టుకున్నప్పుడు ఇంకా మెయిల్ కనెక్టివిటీ ఇచ్చుకోకపోయినా పర్లేదు కదా సార్? పర్వాలేదు, అది మీ ఇష్టం. అంటే ఓకే అవునవును. సో అంటే ఇప్పుడు ఎలా అంటే నువ్వు మానిటరింగ్ అనేది నువ్వు రెగ్యులర్ గా చేయవు. మెయిల్ అవుట్లుక్ అనేది ఎప్పుడు నువ్వు మానిటర్ చేస్తుంటావు కానీ నువ్వు మానిటరింగ్ అనేది ఎప్పుడు గంటకు ఒకసారో లేకపోతే డైలీ 3-4 టైమ్స్ కానీ అవుట్లుక్ అనేది నువ్వు ఎవ్రీ 1 మినిట్కి ఒకసారి మానిటర్ చేస్తూ ఉంటావు. లేదన్నా నీకు ఏదైనా మెయిల్ రాగా టపక్కనే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. మనకి కాషన్ అనమాట. ఓకే సార్. ఓకే సో ఇట్లా నువ్వు ఇలానే సెట్ చేసుకోవచ్చు వ్యాలిడ్ కోసం. కొంతమంది నాకు మెసేజ్ స్టేటస్ నాకు ఎక్సెప్షన్ వల్ల నాకు ఫెయిల్ అయితే అంటే ఐ మీన్ మెసేజ్ ప్రాసెస్ ఫెయిల్ అయితే నాకు అది మానిటరింగ్ లో నాకు ఫెయిల్ కావాలి లేదంటే ఎస్కలేషన్ ఈవెంట్ రావాలి అనుకుంటే సో మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వెళ్ళి మనం మానిటర్ చేసుకుంటే ఇప్పుడు మన ఫ్లో చూడ ఏం జరిగిందో తెలుస్తుంది మనకి. మీకు ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ జరిగింది తెలుసుకోవాలనుకుంటే సో ఇక్కడ మీరు ఇక్కడ బాటమ్ నుంచి నీకు స్టెప్స్ కనపడతాయి ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ రన్ అయిందన్నది. సో ఇక్కడ చూస్తే మీకు ఎస్ఐ ఓడ్ ఇక్కడ కాల్ S4 స్టెప్ సో ఇది రన్ అయింది. దీని తర్వాత హెచ్సిఐ ఓ డేటా సో ఇది వచ్చింది. సో అడాప్టర్ జనరల్గా ఏంటంటే 2 స్టెప్స్ వస్తాయి. తర్వాత దీని తర్వాత లాగ్ సెండర్ మెసేజ్ సో ఈ స్టెప్ రన్ అయింది. తర్వాత మెసేజ్ మ్యాపింగ్ ఈ స్టెప్ రన్ అయింది. తర్వాత ఇటరేటివ్ స్పెక్టర్ ఈ స్టెప్ రన్ అయింది. సో స్పెక్టర్ అనేది 2 టైమ్స్ ఇస్తుంది అది ఓకే. తర్వాత XML టు JSON ఈ స్టెప్ రన్ అయింది. తర్వాత యాడ్ కంటెంట్ అవి ఈ స్టెప్ రన్ అయింది. సో నెక్స్ట్ ఈ స్టెప్ సో ఇట్లా రిసీవర్కి వెళ్ళిన స్టెప్స్ మళ్ళీ ఇటరేటింగ్ మళ్ళీ నీకు చూస్తే ఇక్కడ నుంచి మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఇక్కడ స్పిట్ అయిన ఫస్ట్ స్పిట్ ఇది రెండో స్పిట్ మెసేజ్ ఇక్కడ రిట్రై స్పిట్ ఇక్కడ చూస్తే రెండో స్పిట్ మెసేజ్ పైకి వెళ్ళాం అనుకో ఇదన్నీ హైలైట్ అయ్యి ఉంటుంది. ఇది థర్డ్ స్పిట్ మెసేజ్ పైకి వెళ్ళాం ఇది 4th స్పిట్ మెసేజ్ ఇది 5th స్పిట్ సో ఇట్లా 6th స్పిట్ మెసేజ్. ఇంకోటి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే టైం కూడా చూపిస్తుంది చూడండి ఒక్కొక్క స్టెప్కి ఎంత టైం పడుతుంది ఇన్ఫర్మేషన్ కూడా కనపడుతుంది ఇక్కడ. సో జనరల్గా సో అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే రిసీవర్కి 137 మిల్లీ సెకండ్స్ పట్టింది. మీ మ్యాపింగ్ ఎంత టైం పట్టింది చూసుకోవాలనుకోండి. సో ఇక్కడికి వస్తే మీరు మ్యాపింగ్ రన్ అవ్వడానికి మీకు సో కిందకి వస్తే మ్యాపింగ్ రన్ అవ్వడానికి 39 మిల్లీ సెకండ్స్ పట్టింది. సో హెచ్సిఐ డేటా ఇదంతా మీకు ఏంటంటే హెచ్సిఐ ఓ డేటా సెలెక్ట్ చేస్తే ఇది ఎక్కడైతే ఉందో అన్ని ప్లేస్లో నీకు హైలైట్ అవుతుంది ఒకటే ప్లేస్లో కదా. సో ఇక్కడ నుంచి నీకు మెసేజ్ తెచ్చుకోవడానికి S4 నుంచి మెసేజ్ తెచ్చుకోవడానికి 579 మిల్లీ సెకండ్స్ టైం పట్టింది. సో అట్లా మీకు ఏంటంటే రేపు ఏ స్టెప్ దగ్గర ఎక్కువ టైం పడుతుందో తెలుసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి మీకు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్లు ఏం రన్ అవ్వాల అవి కూడా మనం చెక్ చేసుకోవాలనుకుంటే మనం ఏదైనా సంథింగ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మనం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఆటోమేటిక్ ఈ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్లోకి వచ్చి దీంట్లో ఉన్న స్టెప్స్ రన్ అవుతాయి. సో ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్
మెసేజ్ టర్మినేట్ అంటే మీకు మెయిన్ ఫ్లో టర్మినేట్, మీకు మెయిన్ ఫ్లో నుంచి మీకు ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్కి వచ్చి అక్కడ నీకు ఎండ్ అయిపోద్ది అంతే. మళ్ళీ మెయిన్ ఫ్లో మొత్తం రన్ అవ్వదు. సో మనకు ప్రాసెస్ కాల్, లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ కాల్ వల్ల బెనిఫిట్ ఏంటంటే నువ్వు ఇండివిజువల్గా నువ్వు ఎక్సెప్షన్స్ హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడు, నాకు S4 ఫెయిల్ అయినప్పుడు సమ్ కంటెంట్ నేను పంపించుకోవాలనుకుంటున్నా, రిసీవర్ అంటే ఇక్కడ S4 ఫెయిల్ అయినప్పుడు S4 వాడికి నేను మెయిల్ పెట్టాలనుకుంటున్నా, ఇక్కడ వచ్చేసి ఐబ్రిస్ ఫెయిల్ అయితే ఐబ్రిస్ వాడికి మెయిల్ పెట్టాలనుకుంటున్నా. సో నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ సో మీకు డిఫరెంట్ ఈ ప్రాసెస్ కాల్, లూపింగ్ ప్రాసెస్ కాల్స్, ప్రాసెస్ కాల్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ వల్ల మీకు ఏంటంటే ఒకటి ఎక్సెప్షన్స్ ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే నీకు ఏవైనా రిపీటెడ్ స్టెప్స్ కానీ ఉన్నాయనుకోండి, ఆ రిపీటెడ్ స్టెప్స్ని మీరు ఈ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో పెట్టుకొని ఈ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ని దీంట్లో ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు. ఈ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ని నేను ఇక్కడ కూడా కాల్ చేసుకోవచ్చు మళ్ళీ, అంటే ప్రాసెస్ కాల్ పెట్టి దీన్ని ఇక్కడ కాల్ చేసుకోవచ్చు. సరే ఓకే, అంత డెప్త్ మనకు వద్దు. మనకు ఫస్ట్ ఏంటంటే మెయిన్ మనకు ఒక ఎఫ్ఎస్ ఇస్తే మనం ఎలా డిజైన్ చేసుకుంటాము సో అన్నది మనకు మెయిన్. ఇది మనకి బేసిక్ అండి. ఇక తర్వాత మనకు రిక్వైర్మెంట్స్ అన్నీ ఏంటంటే ఇది కరెక్ట్గా మీకు అర్థమైతే మీరు ఫర్దర్ ఫోకస్ చేసుకోవాల్సింది ఏ స్టెప్స్ వల్ల ఏం పర్పస్ ఏందన్నది, అంటే ఏ పర్పస్కి ఏ స్టెప్ వాడాలని ఆ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటే సో మీకు డెవలప్మెంట్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు. సో మీకేంటంటే మీరు మినిమం సర్వే అవ్వాలంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఓకే. సో మీకు ఐఫ్లో క్రియేట్ చేయడము, డిప్లాయ్ చేయడం రావాలి. అన్డిప్లాయ్ ఎప్పుడు ఉండదులండి. డిప్లాయ్మెంట్ లాగ్స్ అంటే ఐఫ్లో డిప్లాయ్ అయిందా లేదా చెక్ చేయండి అన్నప్పుడు చెక్ చేసుకోవాలి. ఐఫ్లో ట్రేస్ ఎనేబుల్ చేయమంటే చేసుకోవడం తెలియాలి. ఐఫ్లోని మానిటర్ చేయమంటే అంటే ఐఫ్లోకి మెసేజ్ వచ్చిందా లేదా చెక్ చేయమంటే అది చూడడం రావాలి. క్రెడెన్షియల్స్ ఒకవేళ డిప్లాయ్ చేశారా లేదా చెక్ చేసుకోమంటే, లేదంటే క్రెడెన్షియల్స్ డిప్లాయ్ చేయండి అంటే సో అది రావాలి మనకి. నెక్స్ట్ ప్యాలెట్స్ గురించి, ప్యాలెట్స్ అంటే ఏ ప్యాలెట్స్ ఎక్కడ ఉందన్నది మీరు చూసుకోవచ్చు. ప్యాలెట్స్ మీరు యాడ్ చేసుకోవడం ఈజీ అండి, అది మీకు డిఫరెంట్ వేస్లో యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా ప్యాలెట్ యాడ్ చేయాలనుకోండి, డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేసి ప్లస్ కొడితే ఇక్కడైనా ప్యాలెట్ యాడ్ చేయొచ్చు, అది ఇక్కడ సెట్ చేసి అయినా మనం ప్యాలెట్ యాడ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ నుంచి అయినా సెలెక్ట్ చేసుకొని ప్యాలెట్ యాడ్ చేయొచ్చు. ఈజియెస్ట్ వే ఏంటంటే ఇది. సో ఇది మనకి ఒక ఇంటర్ఫేస్ మీరు ఎండ్ టు ఎండ్ మీకు డెవలప్మెంట్ అంటే ఎఫ్ఎస్ దగ్గర నుంచి డిజైన్, టెస్టింగ్, మానిటరింగ్. సో ఇది దీన్ని మనం ఫర్దర్గా నెక్స్ట్ ఎన్విరాన్మెంట్కి మనం ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. అంతా ఎవ్రీథింగ్ ఓకే అయితే అక్కడ మళ్ళీ వాళ్ళు ఫర్దర్ టెస్టింగ్ చేసుకుంటారు. ఈ టైమర్లో కూడా మీ సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. ప్రజెంట్ టైమర్ మనం ఏం పెట్టామంటే రన్ వన్స్ అంటే డిప్లాయ్ చేయగానే రన్ అయ్యేటట్టు, అలా కూడా స్కెడ్యూల్లోనే పెట్టుకోవచ్చు. పర్టికులర్ డే రోజు నాకు ఈ టైంలో రన్ అవ్వాలంటే అలా అని పెట్టుకోవచ్చు, లేదంటే నాకు డైలీ వచ్చేసి డైలీ ఎవ్రీ 5 minutesకి ఒకసారి రన్ అవ్వాలన్నా సెట్ చేసుకోవచ్చు, లేదంటే నాకు వీక్లీ మండే టు ఫ్రైడేనే రన్ అవ్వాలి అనుకుంటే సో మండే టు ఫ్రైడే సెటప్ పెట్టుకోవచ్చు. సో మండే టు ఫ్రైడే నాకు ఎవ్రీ 5 minutesకి ఒకసారి రన్ అవ్వాలంటే, లేదు మంత్లీ నాకు ఒకసారి రన్ అవ్వాలనుకుంటే మంత్లీ ఎవ్రీ మంత్ 1వ తారీఖు రన్ అవ్వాలనుకుంటే 1వ తారీఖు పెట్టుకోవచ్చు. సో స్కెడ్యూలర్స్ మన ఇష్టం, ఇది మన ఇష్టం అంటే వాళ్ళు బిజినెస్ వాళ్ళు చెప్తాను నీకు ఏ టైంలో సెట్ చేయమన్నది, అది మనం సెట్ చేస్తాం. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఫంక్షనల్ రిక్వైర్మెంట్ అంతా మనం గ్యాదర్ చేసుకోవాల్సిందే. ఆ ఇన్ఫర్మేషన్ నువ్వు టెక్నికల్ కన్వర్ట్ చేసేటప్పుడు ఏ స్టెప్స్ వాడుకుంటా ఉన్నది నీ ఇష్టం. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? డిస్కార్డ్ ఇది మనకు ఒక ఇంటిగ్రేషన్ ఫ్లో అండి, ఎండ్ టు ఎండ్ మీకు ఒక ఫ్లో. ఫస్ట్ డే కాబట్టి మీకు ఎక్కువ అంటే ఈ టాపిక్స్ అన్ని కవర్ చేయడం కోసం ఎక్కువ టైం పట్టింది. జనరల్గా అయితే నెక్స్ట్ నుంచి అంత టైం పట్టకపోవచ్చు మీకు. సో మెయిన్ ఏంటంటే మీకు ఇది మైండ్లో ఉండాలి. ఫస్ట్ థింగ్ ఇది మైండ్లో ఉండి ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు గ్యాదర్ చేసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకుంటే అవసరమైన మీరు సపోర్ట్ తీసుకోవచ్చు. అంటే నాకు
ఇలా కన్వర్ట్ చేయాలంటున్నారు, ఇలా చేయాలంటున్నారు, ఏ స్టెప్ వాడాలన్నది ఎవరైనా అడిగి తెలుసుకోవచ్చు. కానీ మీరు మాత్రం ఈ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ మాత్రం మీరే తెచ్చుకోవాల్సి వస్తుంది. అంటే ఈ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ మీకు ఏం కావాలో ఇంటర్ఫేస్ డెవలప్ చేసుకోవడానికి ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం మీ దగ్గర ఉండాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీరు తెచ్చుకొని బిల్డ్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే సో ఎవరైనా అడగవచ్చు. సో ఈ స్టెప్ ఇలా, ఈ స్టెప్ ఇలా, ఈ స్టెప్ అంటే ఇది ఇలా నాకు అవుట్పుట్ రావాలి, నేను ఏ స్టెప్ వాడాలి అట్లా. నెక్స్ట్ మీరు పోస్ట్ మ్యాన్ కలెక్షన్స్ కూడా అలవాటు చేసుకోండి. మీరు ఏపీఎస్ కానీ ఏదైనా వాడుతుంటే డైరెక్ట్ పోస్ట్ మ్యాన్ నుంచి టెస్ట్ చేసుకోండి. అక్కడ పని చేస్తున్నాయి అంటే సో మనకు పని చేసే ఒక పోస్ట్ మ్యాన్ కలెక్షన్స్ ఇచ్చారనుకోండి, మన పని ఈజీ అవుతుంది. ఎందుకంటే మనం ఇందాక సార్ చూసాము. చెప్పండి. ఇప్పుడు కలెక్షన్స్ అంటే సార్ ఇప్పుడు మనకి ఏపీ వివరాలు అనేది ఇస్తే డైరెక్ట్గా ఈ కలెక్షన్లోకి వచ్చేస్తాయి సార్ అవి? లేదు, కలెక్షన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసుకున్నా ఇక్కడ. అంటే నేను అంటే మనం folder ఓన్గా create సేవ్ చేసి చేసుకున్నా. పెట్టుకోవాలి సార్. అవునవును. ఇప్పుడు ఇప్పుడు నాకేందంటే సో ఇప్పుడు నేను ఒక కలెక్షన్స్ అంటే వాళ్ళు ఏంటంటే నేను ఇలా ఒక కలెక్షన్ క్రియేట్ చేసుకుంటా, అంటే ఒక ఫోల్డర్లా క్రియేట్ చేసుకుంటా. ఈ ఫోల్డర్లో నేను అన్ని రిక్వెస్ట్లు యాడ్ చేసుకుంటా. ఓకే, యాడ్ చేసుకొని అవసరం అనుకుంటే నీకు ఇప్పుడు నేను ఇది ఇవ్వాలనుకోండి, సో నేను దీన్ని ఎక్స్పోర్ట్ చేసి మీకు ఇవ్వచ్చు. ఇలా ఎక్స్పోర్ట్ చేసి నీకు ఇస్తే సో నీకు డౌన్లోడ్స్లో పెట్టి నీకు మెయిల్ చేసావు అనుకోండి, దాన్ని మీరు ఇంపోర్ట్ మీరు పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేసుకొని ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఓపెన్ కొడితే ఇంపోర్ట్ కొడితే మీకు పోస్ట్ మ్యాన్ కలెక్షన్స్ ఏడు వస్తాయి. ఇక్కడ మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా మీరు ఇది ఓపెన్ చేయగానే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మీకు రిసీవర్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఓకే, రిసీవర్కి ఇది యూఆర్ఎల్, రిసీవర్కి ఈ ఆపరేషన్ టైపు, ఆథరైజేషన్ ఇవ్వాలి, బాడీ ఇది ఇవ్వాలి, అడ్రస్ ఏమి ఇవ్వాలి అన్నది నీకు తెలుస్తుంది. సో దీనివల్ల నీకు ఏంటంటే నీ లైఫ్ ఈజీ అవుతుంది. నీకు ఒకవేళ నీ సిపిఐలో పని చేయకపోతే కంపేర్ చేసుకుంటాం. ఇక్కడ బాడీని మన సిపిఐలో బాడీని, ఇక్కడ అడ్రస్ని మనం క్రియేట్ చేసే అడ్రస్ని అలా కంపేర్ చేసుకొని మనకి ఈజీగా కొంచెం ఈజీగా ట్రబుల్ షూట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఈ రిక్వైర్మెంట్లో మీకు ఏదైనా ఎఫ్ఎస్ మీద కానీ లేదంటే ఈ స్టెప్లు ఇక్కడ ఏ స్టెప్ ఎందుకు వాడాము అన్నది కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదంటే దీన్ని ఇంకా ఫర్దర్గా ఏమన్నా మీకు ఏదైనా సింపుల్ రిక్వైర్మెంట్స్ తీసుకున్నా, సింపుల్ రిక్వైర్మెంట్స్ తీసుకుంటేనే మనకి దీన్ని ఎక్సెప్షన్స్ హ్యాండిల్ చేశాక ఇంత పెద్దదైంది. పిఐలో అయితే ఇంత ఉండదు. పిఐలో మనకి అక్కడ ఫెయిల్ అయినా మనం ఈజీగా రీసెండ్ చేసుకోవచ్చు. సిపిఐలో అది ఒక ప్రాబ్లం ఉంది, మన ఎక్సెప్షన్స్ మనమే హ్యాండిల్ చేసుకోవాలి. దానివల్లే సిపిఐ ఫ్లోస్ చాలా పెద్దగా ఉంటున్నాయి. నార్మల్గా అయితే ఇది లేకపోతే ఏముంది, సింపుల్ 10 స్టెప్స్ ఈజీగా ఉంది. మనం ఎప్పుడైతే ఎక్సెప్షన్స్ హ్యాండిల్ చేయడానికి పెట్టామో అప్పుడు ఆటోమేటిక్గా ఫ్లో అంతా పెద్దగా అయిపోయింది. జనరల్గా అయితే ఆడేమంత సీన్ ఏం లేదులే, కానీ దానికి కాకపోతే మీకు ఫస్ట్ 1 or 2 times చూస్తే అలవాటు అయిపోతుంది. అలవాటు అయితే ఏమనిపించదు. కాకపోతే ఫస్ట్ టైం చూసినప్పుడు కొంచెం ఏంటంటే పెద్ద ఫ్లోస్ ఏదేదో చాలా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ కొన్ని ఉంటాయి పెద్ద ఫ్లోస్, కొన్ని నార్మల్ ఫ్లోస్ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. సో మీకు ఓకే, మీరు గోటు మీటింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ రికార్డింగ్స్ కనపడతాయని చూడండి. నాకు రికార్డింగ్స్ మనం లాస్ట్ 7 days రికార్డింగ్స్, సో రూమ్స్ అప్కమింగ్. ఓకే, ఇక్కడ నీకు ఫాస్ట్ రికార్డింగ్ ఇక్కడ కనపడుతుంది. నార్మల్గా అయితే డౌన్లోడ్ అని ఇది మార్నింగ్ క్లాస్ది, ఇది నార్మల్గా నాకు డౌన్లోడ్ అని కనపడాలి, ఎందుకు రావట్లేదు మరి. చూద్దాం, వెయిట్ చేద్దాం. జనరల్గా ఏంటంటే దీని మీద క్లిక్ చేయగానే మీకు రైట్ సైడ్ ఏంటంటే డౌన్లోడ్ ఆప్షన్ రావాలి. ఓకే, మీకు లాగిన్ డీటెయిల్స్ ఆల్రెడీ ఇచ్చాను. సో ఓపెన్ చేసుకొని చూసుకోండి. మీకు ఇవి రికార్డ్ ఐడి కావాలని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇవి మళ్ళీ మనకి 15 days ట్రయల్ అకౌంట్, 15 days వరకే ఉంటాయి.
సో ఓకే, ఏం డౌట్స్ లేకపోతే నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇంకో రిక్వైర్మెంట్ చూద్దాం, ఇంకో ఎఫ్ఎస్ చూద్దాం. దానికి సేమ్ ఇలానే మనము ఐఫ్లో క్రియేట్ చేద్దాం. సో నెక్స్ట్ అట్లా ఐఫ్లోస్ రిక్వైర్మెంట్స్ ఐఫ్లోస్ క్రియేట్ చేద్దాం. సో దాన్ని బట్టి మీకు ఏంటంటే ఒక ఎఫ్ఎస్ ఇచ్చినప్పుడు మీరు ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఐఫ్లోని ఎలా క్రియేట్ చేయాలనే ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. సార్ ఒక సినారియో ఎస్ఏపీ మీకు చెప్తారు కదా సార్, అంటే మన ఐడాక్ అలాగా. ఆహా లేదు, ఐడాక్లు అవి లేవు ప్రజెంట్ మాకైతే అన్ని ఏపీఎస్ఏ ఉన్నాయి. ఐడాక్ సినారియోస్ అవి లేవు, టెనెంట్ లేదు. ఓకే సార్. సార్ మా 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 వాళ్ళది ఎవరిదైనా టెనెంట్ ఉంటే చెప్పడం కుదురుతుందా సార్ మనం? రికార్డింగ్ ఓకే అంటే నో ప్రాబ్లం. ఓకే ఓకే సార్, అయితే ఒకసారి డిస్కస్ చేసుకుని ఎవరి దగ్గర ఉందేమో అడుగుతాం సార్. మీకు ఐడాక్దైనా ఇప్పుడు సెండర్, ఇప్పుడు మీకు ఇక్కడ మీకు మెయిన్ సెండర్ రిసీవర్ కనెక్టివిటీ కంటే ప్యాలెట్స్ ఇంపార్టెంట్ మీకు. ఇప్పుడు మీకు సెండర్ ఐడాక్ వస్తే రానియండి, ఐడాక్ వస్తే మ్యాపింగ్ జరుగుద్ది. ఆ తర్వాత లేదంటే రిసీవర్ పంపిస్తేప్పుడు ఐడాక్ క్రియేట్ చేసి పంపిస్తాం. మీకు కనెక్టివిటీ ఎస్ఏపీలో ఐడాక్ ప్రాక్సీలో వన్ టైం క్రియేట్ చేస్తే చాలు, అంతే. వాడి గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం అయితే ఉండదు. అవి కూడా బ్యాక్ ఎండ్ చేస్తారు, మనమే చేయాల్సి వస్తుంది సార్ అవి. అంటే ఐడాక్ ఎగ్జాంపుల్ కనెక్షన్ మనం వన్ టైమే, ఒక్కసారి ప్రాజెక్ట్ లో ఫస్ట్ సిపిఐ వచ్చినప్పుడు ఒక కనెక్షన్ క్రియేట్ చేస్తావు అంతే. ఆ తర్వాత నువ్వు కనెక్షన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరమే రాదు. ఓకే సార్. జనరల్ ఎవరు చేస్తారు అంటే జనరల్ గా అయితే బేసిస్ వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉంటాయిగా, అంటే మనం వాళ్ళకి ఎండ్ పాయింట్ ఇవ్వాలి, బేసిస్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. సార్ ఇప్పుడు జనరల్గా ఎండ్ పాయింట్ అంటే సార్ ఇప్పుడు మన ఇంటిగ్రేషన్ ఫ్లో సంబంధించిన ఐఫ్లో సంబంధించిన ఎండ్ పాయింట్ ఇవ్వాలి సార్ వాళ్ళకి. అవును ఐడాక్కి ఇవ్వాలి. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఈరోజు టైమర్ చూసాను, నెక్స్ట్ క్లాస్లో మనం ఎండ్ పాయింట్ సెండర్ నుంచి మెసేజ్ పంపిస్తే మనకి రిసీవర్ నుంచి డేటా వచ్చేది చూద్దాం ఒకసారి. సార్ మ్యాక్సిమం ఇంటర్ఫేసెస్ అన్నిటికీ కూడా మెసేజ్ లాగ్స్ యూస్ చేయడం మంచిది కదా సార్? ఖచ్చితంగా వాడుకోవాలి, లేదంటే మనం వాడుకుంటే మనకి ఏంటంటే రేపు ఏదైనా ఫెయిల్ అయింది అనుకోండి, ఏదైనా రిసీవర్కి వెళ్ళేటప్పుడు ఫెయిల్ అయింది అనుకోండి, సక్సెస్ఫుల్ పేలోడ్ ఫెయిల్ అయిన పేలోడ్ కంపేర్ చేసుకుంటే మనకు కొంచెం క్లూ దొరుకుతుంది. ఓకే ఓకే సార్. అండ్ ఇంకో చిన్న డౌట్ సార్, ఇప్పుడు మీటింగ్స్ అప్పుడు అది స్క్రీన్ షేరింగ్ చేయమన్నప్పుడు కానీ లేదా మీటింగ్ డిస్కస్ చేసుకున్నప్పుడు కానీ వాళ్ళు ఎస్ఏపి సిస్టమ్స్లో ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటున్నారు సార్. లైక్ ఎస్ఏపి సిస్టమ్ నుంచి డేటా ప్రాసెస్ అయిందా లేదా రిసీవ్ అయిందా లేదా ఇవన్నీ చెక్ చేస్తాం. అవన్నీ కూడా మేము తెలుసుకోవాల్సిన నీడ్ ఉందా సార్? డెఫినెట్గా. లేదు, అదేం లేదు, వాళ్ళ సైడ్ మనం ఓన్లీ మన సిపిఐ సిస్టమ్ అంతే. ఓకే ఓకే సార్, రైట్ సార్, అంతే సార్. ఓకే మరి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో ఓకే మచ్. థ్యాంక్ యూ, బాయ్.